Welcome to IAC online classes. Today we are going to discuss about NTPC Grand Test number 18 General Awareness. మరి ఫస్ట్ క్వశ్చన్ అన్న బెంగాల్లో పాల వంశాన్ని స్థాపించిన వారు ఎవరు అంటున్నాడండి. బెంగాల్ కేంద్రంగా భారతదేశాన్ని పరిపాలించినటువంటి రాజవంశం ఏది అంటే పాలవంశం. ఈ పాలవంశాన్ని స్థాపించినటువంటి వ్యక్తి ఎవరంటే గోపాల 1 స్థాపించారండి. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే గోపాల 1 అవుతుంది ఆన్సర్. మరి ధర్మపాలుడు 1035 నుంచి 1060 వరకు పరిపాలన చేశారు ధర్మపాలుడు. అలాగే మహీపాలుడు 988 నుంచి దాదాపు 1038 వరకు పరిపాలన చేశారు. 1038 వరకు పరిపాలన చేశారు మహీపాలుడు. సో దేవపాల మనకి ఎగ్జాక్ట్గా అయినది తెలియదండి, అందుకని ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే మనకి గోపాల అవుతుంది. సో బెంగాల్లో పాలవంశాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి ఎవరు అంటే గోపాల 1 పాలవంశాన్ని పాలవంశాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ తుగ్లక్ కాలం యొక్క నిర్మాణాల్లో క్రింది వాటిలో ఏది సంబంధం కలిగి ఉంది? క్రింద ఇచ్చినటువంటి కోళ్లను ఉపయోగించి సరైన సమాధానం ఎంచుకోండి అన్నాడు. ఆప్షన్స్ ఏమిచ్చారంటే వాలుగోడలు, భవనాలలో వంపు, లింటెల్ మరియు పుంజం యొక్క సూత్రాలను కలిగి ఉంటాయి. భవనాలను ముఖ్యంగా సమాధులను ఎత్తైన వేదికపై నిర్మించారు అన్నాడు. ఒకటి వాలుగోడలు అన్నారు. ఎస్, ఆబ్వియస్లీ మొఘళ్ళ కాలంలో వాలుగోడలు ఇలా ఉండేవి. ఇలా ఎత్తైనటువంటి నిర్మాణాలు కలిగి ఉండి ఇలా ఉండేవి వాలుగోడలు అంటే ఎవరైనా శత్రువులు అటాక్ చేసినా కూడా లోపలికి రాకుండా దుర్భేద్యమైనటువంటి నిర్మాణాలతోటి ఈ వాలుగోడలు ఉండేవి. సో ఆన్సర్ 1 కరెక్టే. భవనాలలో వంపు, లింటల్ మరియు పుంజం యొక్క సూత్రాలు ఉండేవి. లోపల ఉండేటువంటి భవనాలన్నీ కూడా ఇక్కడ ఇండో పర్షియన్ స్టైల్లో కానీ అలాగే ఇండో అరబిక్ స్టైల్లో కానీ నిర్మించబడేవి. మరి ఇది కూడా కరెక్టే ఆన్సర్. భవనాలను ముఖ్యంగా సమాధులను ఎత్తైన వేదికపై నిర్మించారు అన్నారు. తుగ్లక్ వంశం అంటే ఢిల్లీ సుల్తానేట్ల కాలం. ఢిల్లీ సుల్తాన్లు ఇక్కడ సమాధుల మీద పెద్దగా కాన్సన్ట్రేట్ చేయలేదు. మరి ఈ సమాధుల మీద కాన్సన్ట్రేట్ చేసి పెద్ద పెద్ద సమాధులని నిర్మించినటువంటి కాలం ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మనకంటే మొఘల్ చక్రవర్తుల నుంచి స్టార్ట్ అయిందండి. భారతదేశంలో మొఘల్ చక్రవర్తుల కాలంలో సమాధులు చాలా గొప్పగా నిర్మించబడ్డాయి. అంటే సమాధుల మీద దృష్టిని కేంద్రీకరించింది ఎప్పటి నుంచి అంటే మనకి ఈ మొఘల్ చక్రవర్తుల నుంచి సమాధుల మీద కాన్సన్ట్రేట్ చేశారు అని చెప్పొచ్చు. ఇది ఆన్సర్ కాదు, ఆన్సర్ 1 and 2 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ బి. ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే బి అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏ మొఘల్ చక్రవర్తి పాలనలో ప్రసిద్ధ సిక్కు నాయకుడు బండా బహదూర్ పట్టుబడ్డాడు అన్నాడు. ఇక్కడ ఒక్కొక్క ఆప్షన్ గురించి చూద్దాం. ఔరంగజేబ్ గురించి చూద్దామండి. ఫస్ట్ వన్ ఔరంగజేబ్ గురించి చూద్దాం. భారతదేశంలోనే మోస్ట్ సెక్యులర్ కింగ్. భారతదేశాన్ని పరిపాలించినటువంటి మొఘల్ చక్రవర్తులందరిలో పరమత సహనాన్ని చూపించినటువంటి వ్యక్తి, కేవలం ఇస్లాం మతాన్నే ప్రోత్సహించినటువంటి వ్యక్తి ఔరంగజేబ్. అంతేకాదండి, ఈయన ఇస్లాం మతంలో ఉండేటువంటి సున్నీ మతాన్ని అధికంగా ప్రోత్సహించడం జరిగింది మనకి ఔరంగజేబ్. మరి ఔరంగజేబ్ కాలంలో రాసినటువంటి బుక్ ఏంటంటే కితాబ్ ఉల్ లబాబ్ అనేటువంటి బుక్. కితాబ్ ఉల్ లబాబ్ అనేటువంటి బుక్ని ఈయన కాలంలో రాసినటువంటి వ్యక్తి కాఫీ ఖాన్. సో కాఫీ ఖాన్ రాశారండి ఈ బుక్ని. కితాబ్ ఉల్ లబాబ్ అనేటువంటి బుక్ని కాఫీ ఖాన్ రాశారు. మరి ఈ కితాబ్ ఉల్ లబాబ్ అనేటువంటి బుక్ దేని గురించి తెలియజేస్తుంది అంటే శివాజీకి ఔరంగజేబ్కి మధ్య సుదీర్ఘకాలం పాటు యుద్ధం జరిగింది. సో ఈ సుదీర్ఘకాలం పాటు జరిగినటువంటి యుద్ధాన్ని ఇందులో మనం రిప్రజెంట్ చేస్తున్నాం కితాబ్ ఉల్ లబాబ్ అనేటువంటి బుక్లో. సో ఈయన సున్నీ మతాన్ని బాగా ప్రోత్సహించినటువంటి వ్యక్తి. కితాబ్ ఉల్ లబాబ్ కాఫీ ఖాన్నే రాసినటువంటి కితాబ్ ఉల్ లబాబ్ అనేటువంటి గ్రంథం ఔరంగజేబ్ యొక్క మరియు శివాజీకి మధ్య జరిగినటువంటి యుద్ధం గురించి తెలియజేస్తుంది. భారతదేశంలో సమాధి లేనటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరంటే ఔరంగజేబ్. సమాధి లేదు అంటే మిగతా మొఘల్ చక్రవర్తులకు ఉన్నంత గొప్ప సమాధి లేదు ఈయనకి. అట్లాంటి వ్యక్తి ఎవరంటే మనకి ఈ ఔరంగజేబ్. బహదూర్ షా 1 63 ఏళ్ల వయసులో
సుదీర్ఘమైనటువంటి వయసులో మొఘల్ చక్రవర్తిగా అపాయింట్ అయినటువంటి వ్యక్తి బహదూర్ షా వన్. 63 ఏళ్ళకి రాజా ఎండిన మొఘల్ చక్రవర్తిగా. సో మరి ఈ బహదూర్ షా వన్ మొత్తం మీద ఈయన బహదూర్ షా వన్ ఇంత లేట్ వయసులో రాజైనటువంటి వ్యక్తి ఈయన. అలాగే ఇక్కడ జహందర్ షా అంటున్నాం. జహందర్ షా మరి ఈ బహదూర్ షా వన్ కాలంలోనే మనకి సాహో అనేటువంటి మరాఠా యోధుల్ని విడుదల చేయడం జరిగింది. గతంలో ఈ శివాజీ కాలంలో సాహోని బంధించారు, ఔరంగజేబ్ కాలంలో ఈ సాహోని తీసుకెళ్లి బంధించారు ఔరంగజేబ్. అట్లా బంధించినటువంటి సాహోని విడుదల చేసినటువంటి మొఘల్ చక్రవర్తి ఎవరంటే బహదూర్ షా. మరి ఇక్కడ జహందర్ షా అన్నాం. మరి ఈ జహందర్ షా గురించి చెప్పాలి అంటే మనకి ఈ జహందర్ షా కాలంలోనే బండా బహదూర్ని పట్టుకోవడం జరిగింది. సో బండా బహదూర్ని బంధించడం జరిగింది ఈ జహందర్ షా కాలంలోనే. సో బంధించడమే కాదండి, చర్మాన్ని ఒలిచి గుడ్లని బయటికి తీసి చాలా చిత్రహింసలు వెంటి ఈయనని ఉరి తీయడం జరిగింది బండా బహదూర్ని. మరి ఈయన ఒక రాజ్పుత్ కన్యని పెళ్ళాడడం జరిగింది. సో ఆ పేరు లాల్ కుల్వర్ బేగం. లాల్ కుల్వర్ బేగం అనేటువంటి ఈమె లాల్ కుల్వర్ బేగం అనేటువంటి ఈ రాజ్పుత్ కన్యని వివాహం అయినటువంటి వ్యక్తి మనకి జహందర్ షా. సేమ్ గతంలో జహాంగీర్ పెళ్లి చేసుకున్నటువంటి నూర్జహాన్ ఏ విధంగా అయితే పరిపాలన చేసిందో ఈమె కూడా సేమ్ లాల్ కుల్వర్ బేగం కూడా అట్లా చేసింది. రాజ్యానికి రాగానే ఈయనని పక్కన నెట్టేసి మొత్తం రాజకీయాలు చేస్తూ ఇక్కడ మొత్తం ఆధిపత్యాన్ని చెలాయించినటువంటి వ్యక్తి ఎవరు అంటే లాల్ కుల్వర్ బేగం. సో మనకి ఆన్సర్ ఏమవుతుందంటే జహందర్ షా అవుతుంది. అలాగే నెక్స్ట్ వన్ ఫారూక్ సియర్ అన్న. మరి మొఘల్ చక్రవర్తుల్లో ఈయన కూడా ఒక వీక చక్రవర్తి అండి. మరి ఈ ఫారూక్ సియాల్ కాలంలోనే మనకి భారతదేశంలో మొట్టమొదటిసారిగా బ్రిటిష్ వాళ్ళు ఎవరి కాలంలో వచ్చిందంటే జహాంగీర్ కాలంలో వచ్చారండి. జహాంగీర్ కాలంలో వచ్చారు. పర్మిషన్ తీసుకుని సూరత్లో మొదటి నూలు వస్త్ర పరిశ్రమని ఏర్పాటు చేయడం జరిగింది. కానీ నష్టపోయారు. ఎందుకంటే వీళ్ళకి వచ్చే ఆదాయం కంటే ట్యాక్స్ ఎక్కువగా పే చేయాల్సి వచ్చింది. కాబట్టి విపరీతంగా నష్టపోయినారు వీళ్ళు ఇక్కడ. దీంతో ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే ఫారూక్ సియాల్ జబ్బు పడ్డాడో అతని రోగాన్ని నయం చేయడానికి అక్కడ బ్రిటిష్ దగ్గర నుంచి హామిల్టన్ అనేటువంటి ఒక డాక్టర్ని తీసుకొచ్చారు. ఈయన బ్రిటిష్ వాళ్ళని భారతదేశానికి రమ్మని చెప్పి ఒక బంగారు ఫర్మానా పంపిస్తాడు ఫారూక్ సియాల్. హామిల్టన్ అనే డాక్టర్ని తీసుకొచ్చి ఈయన రోగాన్ని నయం చేసి భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళ సామ్రాజ్యాన్ని సుస్థిరం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే ఫారూక్ సియాల్. సో ఇందులో భాగంగానే 1818లో పోర్ట్ గ్లాస్టర్ అనేటువంటి ప్రాంతంలో మనకి ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది బ్రిటిష్ వాళ్ళు. సో ఆన్సర్ ఏంటంటే జహందర్ షా కాలంలోనే బండా బహదూర్ని పట్టుకొని చంపివేయడం జరిగింది. చలో నెక్స్ట్ వన్. రాజ్యాంగం మన దేశాన్ని ఏమని పేర్కొంది అంటున్నారు. భారత రాజ్యాంగంలో ఏమని పిలుస్తున్నావు భారతదేశాన్ని అంటే భారతదేశం అనేది రాష్ట్రాల సమూహం అంటున్నాం. భారతదేశం అంటే భారతే అని పిలుస్తున్నాం. రాజ్యాంగాల సమూహం అని పిలుస్తున్నాం. కాబట్టి ఆన్సర్ బి అవుతుంది. మరి భారత్ అని మన దేశాన్ని ఎందుకు పిలుస్తున్నామంటే మన దేశాన్ని భరతుడు పరిపాలించారు, భరత వంశం పరిపాలించింది. అందుకే మన దేశాన్ని భారత్ అని పిలుస్తున్నారు. హిందుస్థాన్ అంటున్నాం. భారతదేశం మీద ముస్లిం మీద అటాక్ జరిగింది. భారతదేశం మీద దండయాత్రకు వచ్చినటువంటి మొట్టమొదటి ముస్లిం ఎవరంటే మీర్ అబ్దుల్ కాసిం. మరి ఈ మీర్ అబ్దుల్ కాసిం భారతదేశం మీదకి దండయాత్రకు వచ్చినప్పుడు ఇక్కడ వాయువ్యాన మనకి సింధు నది ప్రవహిస్తుంది. ఈ సింధు నదిని ఆయన ఏమన్నాడు అంటే హిందూ నది అన్నాడు. హిందూ నది పరివాహక ప్రాంతంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా హిందుస్థానీస్ అన్నారు. కాబట్టి ఇక్కడ మనకి భరతుడు పరిపాలించాడు. కాబట్టి పర్షియన్లు మనకి ఇచ్చినటువంటి పేరేంటి అంటే హిందుస్థాన్ అండి. పురాణాల ప్రకారం భారతదేశాన్ని మనం ఏమని పిలుస్తున్నామంటే ఆర్యావర్తనం లేదా జంబూ ద్వీపం అని పిలుస్తున్నాం. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే బి అవుతుందండి ఆన్సర్. ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్ పర్యాటక ప్రదేశాలు ఇచ్చాడు. మ్యాచ్ ఏమని అడుగుతున్నాడు. ఒకటి అరక్ వ్యాలీ అన్నాం, మనందరికీ తెలుసు విశాఖపట్నంలో ఉంది, ఆంధ్రప్రదేశ్. అలాగే డల్హౌసీ అన్నారండి. డల్హౌసీ మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉంది. షిమ్లా, కులు, మనాలి, లాహోర్, ధర్మశాల, స్పిటి, డల్హౌసీ ఇవన్నీ కూడా హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాయి. అలాగే కొడైకెనాల్ అన్నాం. కొడైకెనాల్ మనకి తమిళనాడులో ఉందండి. అలాగే మున్నార్ అన్నాం. మున్నార్ మనకి కేరళలో ఉంది. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అంటే 1, 2, 4, 3 అవుతుంది. సో ఆన్సర్ ఈస్ బి. పోతే నెక్స్ట్ క్వశ్చన్ మైక్రో ఎకనామిక్స్ దీనికి సంబంధించింది అంటున్నాడు.
అయితే ఇక్కడ అర్థశాస్త్రాన్ని మనం రెండు భాగాలుగా వర్గీకరణ చేస్తున్నాం. అర్థశాస్త్రాన్ని మనం రెండు భాగాలుగా వర్గీకరణ చేస్తున్నాం. ఒకటి మైక్రో ఎకానమీ అంటున్నాం, రెండవది మ్యాక్రో ఎకానమీ అంటున్నాం. ఒకటి సూక్ష్మ అర్థశాస్త్రం అంటున్నాం, రెండవది స్థూల అర్థశాస్త్రం అంటున్నాం. రెండు రకాలుగా వర్గీకరణ చేసినాం. సూక్ష్మ అర్థశాస్త్రం అంటే ఏంటి అంటే అర్థశాస్త్రంలోని ఒక్కొక్క విభాగం గురించి తెలియజేస్తే దాన్ని సూక్ష్మ అర్థశాస్త్రం అంటాం. అర్థశాస్త్రంలోని అన్ని విభాగాల గురించి తెలియజేస్తే దాన్ని స్థూల అర్థశాస్త్రం అంటాం. ఒక్కొక్క విభాగం అయితే సూక్ష్మ అర్థశాస్త్రం, అన్ని విభాగాలు అయితే స్థూల అర్థశాస్త్రం అంటాం. మరి ఒక్కొక్క విభాగం తెలియజేస్తున్నప్పుడు డిమాండ్ కానీ, సప్లై కానీ, మార్కెట్ కానీ, ధర కానీ ఇవన్నీ మైక్రో ఎకనామిక్స్ కిందకు వస్తాయి. జాతీయ ఆదాయం కానీ, అదేవిధంగా జనాభా కానీ, అదేవిధంగా మనకి పేదరికం కానీ, నిరుద్యోగం కానీ ఇవన్నీ కూడా దీని కిందకి వస్తున్నాయి. ఇక్కడ మనకి ఆన్సర్ కనుక ఒకసారి అబ్జర్వ్ చేస్తే పారిశ్రామిక నిర్ణయాధికారుల ప్రవర్తన అన్నారు. మరి ఇక్కడ పారిశ్రామిక నిర్ణయాధికారుల ప్రవర్తన అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే అక్కడ ఉండేటువంటి డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. మరి డిమాండ్ అండ్ సప్లై అనేటువంటి పదాలు దేని కిందకి వస్తున్నాయి? మైక్రో ఎకనామిక్స్ కిందకి వస్తున్నాయి. కాబట్టి ఆన్సర్ 1 కరెక్ట్ అవుతుంది. రెండోది ఉపాధి స్థాయి అన్నారు. మరి ఉపాధి అనేది మనకి దీంతో సంబంధం లేనటువంటిది. ఉపాధి అనేది కంప్లీట్గా మ్యాక్రో ఎకానమీకి వస్తుంది, నిరుద్యోగం కిందకి వస్తుంది. కాబట్టి ఇది కాదు ఆన్సర్. అలాగే ధరల సాధారణ స్థాయిలో మార్పులు అంటున్నారు. మరి ఒకవేళ ధరల సాధారణ స్థాయిలో మార్పులు కనుక వస్తే దాన్ని ఏమంటామంటే పాకే ద్రవ్యోల్బణం అని పిలుస్తాం. సో పాకే ద్రవ్యోల్బణం అని పిలుస్తాం. కానీ ఈ ద్రవ్యోల్బణం అనేటువంటి అంశం కూడా దేనికి సంబంధించిందంటే మ్యాక్రో ఎకనామిక్స్కి సంబంధించింది. కాబట్టి ఇది కూడా కాదండి ఆన్సర్. వస్తువులు మరియు సేవల ధరలను నిర్ణయించడం అన్నారు. మరి ఇక్కడ వస్తువులు మరియు సేవల యొక్క ధరలని దేన్ని బేస్ చేసుకుని నిర్ణయిస్తారు? డిమాండ్ అండ్ సప్లైని బేస్ చేసుకుని నిర్ణయిస్తారు. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ధరలు అనేటువంటి అంశం కూడా దేని కిందకి వస్తుంది? మైక్రో ఎకనామిక్స్ కిందకి వస్తుంది. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 1 and 4 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నాడంటే కార్మికులు ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగానికి మారినప్పుడు ఏర్పడేటువంటి నిరుద్యోగం అంటున్నారు. చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ కాలానుగుణ నిరుద్యోగం అన్నాడు. దీన్నే మనం ఇంగ్లీష్లో అయితే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అంటాం. 6 నెలలు పని ఉంటుంది, ఇంకో 6 నెలలు ఖాళీగా ఉంటారు. ముఖ్యంగా ఈ నిరుద్యోగం ఎక్కడ కనిపిస్తుంది? వ్యవసాయ రంగంలో కనిపిస్తుంది. సో వ్యవసాయ రంగంలో కనిపించేటువంటి నిరుద్యోగమే మనకి సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్. 6 నెలలు పని ఉంటే ఇంకో 6 నెలలు ఖాళీగా ఉంటారు. కంప్లీట్లీ ఖాళీ ఇంకో 6 నెలలు. ఈ 6 నెలల పాటు వీళ్ళు ఇంకేం చెయ్యరు. ఒకవేళ ప్రభుత్వం ఏమైనా ఉపాధి హామీ పథకాన్ని కల్పిస్తే అవి చేస్తారంతే తప్ప మిగతాదంతా ఖాళీగా ఉంటారు. సో ఇది కాదు మనకి ఆన్సర్. ఘర్షణ నిరుద్యోగం అన్నారు. సాధారణంగా ఏం చేస్తారంటే ఒక ఉద్యోగంలోని జీతభత్యాలు సరిపోక నైపుణ్యాన్ని వేసేసుకొని ఇంకో ఉద్యోగానికి మారుతుంటారు. సో ఒక ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి మారుతున్నప్పుడు మధ్యలో ఖాళీ ఏర్పడుతుంది. ఆ ఖాళీనే మనం ఏమంటామంటే ఘర్షణ నిరుద్యోగం అంటాం. సాధారణంగా ఇది ఎక్కడ కనిపిస్తుంది? అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కనిపిస్తుంది. ఎక్కడైతే అభివృద్ధి చెందిన దేశాలు ఉంటాయో ఆ అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో కనిపించేటువంటి నిరుద్యోగమే మనకి ఇలాంటి నిరుద్యోగం, మనకి ఘర్షణ నిరుద్యోగం. సో మరి ఈ నిరుద్యోగం మనకి ఏ రంగంలో కనిపిస్తుంది ఎక్కువగా అంటే సేవా రంగంలో కనిపిస్తుంది అత్యధికంగా ఈ నిరుద్యోగం. అలాగే చక్రీయ నిరుద్యోగం అన్న ఎకానమీలో ఉండేటువంటి పదాలని బేస్ చేసుకొని మనకి ఈ నిరుద్యోగం ఉంటుంది. మరి ఏమేమి ఉంటాయి అంటే నెంబర్ వన్ ఏమంటున్నామంటే బూమ్ అంటున్నాం. తెలుగులో అయితే దీన్ని ఉచ్చ దశ అంటారు. రెండోది ఇన్ఫ్లేషన్ అంటున్నాం, ద్రవ్యోల్బణం అంటాం. మూడోది డిప్రెషన్ అంటున్నాం, ఆర్థిక మాంద్యం అంటాం. నాలుగోది రికవరీ అంటున్నాం, కోలుకోవడం అంటున్నాం. ఇక మరి బూమ్ అంటే ఏంటి అంటే ఒక వస్తువుకి విపరీతమైనటువంటి డిమాండ్ మార్కెట్లో ఉంటుంది. దాన్ని ఏమంటామంటే మనం బూమ్ అంటాం. డిమాండ్ పెరుగుద్ది, డిమాండ్తో పాటు ఉపాధి కూడా ఏమైంది అంటే పెరుగుద్ది. దాన్నే బూమ్ స్టేజ్ అంటాం. ఇన్ఫ్లేషన్ టైంలో వస్తువుల యొక్క డిమాండ్ పెరుగుద్ది, కానీ ఎంప్లాయ్మెంట్ అనేది స్టాబుల్గా ఉంటుంది. అంటే కొత్త ఉద్యోగం కల్పించబడదు. ఉన్నోళ్ళకి ఉద్యోగం పోదు, కొత్త వాళ్ళకి ఉద్యోగం రాదు. అది కూడా ఒక లిమిట్ వరకే ఉంటుంది ఇన్ఫ్లేషన్ పీరియడ్ కూడా. ఇక నెక్స్ట్ డిప్రెషన్ అన్నాం. డిమాండ్ కంప్లీట్గా పడిపోద్ది, ఎంప్లాయ్మెంట్ అంతా పడిపోద్ది. ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ ఉంది, ఎవరు ఏం వస్తువులు కొనట్లే. దీంతో ఏమైంది? ఉపాధి అంతా కూడా పడిపోయింది. సో ఇది మనకి డిప్రెషన్ అంటే. రికవరీ, మెల్లగా వస్తువులకి డిమాండ్ స్టార్ట్ అయింది, దీంతో ఎంప్లాయ్మెంట్ కూడా పెరుగుద్ది. ఇక్కడ ఏమంటున్నాం ఆన్సర్ అంటే ఘర్షణ నిరుద్యోగం అన్నాం. సో చక్రీయ నిరుద్యోగం అంటే తెలుసు. సాంకేతిక నిరుద్యోగం అంటున్నాం. సో మార్కెట్లో సాంకేతిక పరిజ్ఞానం పెరగడం వల్ల ఏర్పడేటువంటి నిరుద్యోగం. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో టైప్ మిషన్లు ఉన్నాయండి. టైప్ మిషన్లు పైన ఈరోజు కంప్యూటర్లు వచ్చినాయి. మరి టైప్ కొట్టేటానికి కంప్యూటర్ అంటే తెలియదు. కాబట్టి ఈ గ్యాప్లో ఉండేటువంటి నిరుద్యోగాన్ని సాంకేతిక నిరుద్యోగం అంటాం. గతంలో రిక్షాలు ఉండేవి, ఇప్పుడు ఆటోలు వచ్చినాయి. రిక్షా దొక్కే వాళ్ళకి ఆటో వచ్చిన తర్వాత ఆటో నేర్చుకోవాలంటే కొంత టైం పడుతుంది.
అప్పుడుండే నిరుద్యోగం సాంకేతిక నిరుద్యోగం. సో ఆన్సర్ ఏంటంటే ఘర్షణ నిరుద్యోగం. సో నెక్స్ట్ క్వశ్చన్ మనకి ఏమన్నామంటే రూపాయి యొక్క పూర్తి కన్వర్టబిలిటీ దీని అర్థం ఏంటి అన్నాడు. రూపాయి కన్వర్టబిలిటీ అంటే ఏంటి అంటే మన దేశం యొక్క కరెన్సీని వేరే దేశం యొక్క కరెన్సీలోకి మార్చుకోవడం. ఫస్ట్ ఆప్షన్ ఇతర అంతర్జాతీయ కరెన్సీలతో దాని ఉచిత ఫ్లోట్ అన్నాడు. ఎస్, ఆబ్వియస్లీ మన దేశం యొక్క కరెన్సీని ఇంకో దేశం యొక్క కరెన్సీతో యుఎస్ డాలర్లలో చెప్పడమో లేదంటే ఇంకేమైనా కరెన్సీలో చెప్పడమో అట్లా చెప్పడం. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దేశం లోపల మరియు వెలుపల ఏదైనా నిర్దేశిత ప్రదేశంలో ఏ ఇతర అంతర్జాతీయ కరెన్సీతో దాన్ని ప్రత్యక్ష మార్పిడి అంటున్నారు. సో దేశం లోపల కానీ దేశం బయట కానీ, లోపల కానీ బయట కానీ నిర్దేశిత ప్రదేశంలో అంతర్జాతీయ కరెన్సీతో ప్రత్యక్ష మార్పిడి అంటున్నారు. అంతర్జాతీయ కరెన్సీతో మనం ఏం చేయాలి? మార్చుకోవాలి అని చెప్తున్నారు. ఎస్, ఆబ్వియస్లీ మార్చుకోవడానికి వీలు ఉంటుంది. కాబట్టి రెండు కూడా ఆన్సర్. ఇతర అంతర్జాతీయ కరెన్సీల మాదిరిగానే ఇది కూడా పనిచేస్తుంది అంటాడు. సో ఇది కాదండి అట్లా. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందంటే 1 మరియు 2 అవుతుంది. సో ఏ ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పెరుగుతున్న ధరలు క్రింది వాటిలో ఒకటి మినహా అన్నింటికీ దారితీస్తాయి అన్నాడు. పెరుగుతున్న ధరలు అనేవి ఈ క్రింది వాటిలో దేనికి దారితీస్తాయి అనేది క్వశ్చన్. ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడంటే అసమానతల ప్రచారం అన్నాడు, నల్లధనం యొక్క అంతరం అన్నారు, చెల్లింపుల బ్యాలెన్స్పై ప్రతికూల ప్రభావం అన్నారు, ఊహాగానాలపై ప్రతికూల ప్రభావం అన్నాడు. ఇక్కడ ఒకసారి చూద్దామండి. ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్ అంటే పెరుగుతున్న ధరలు క్రింది వాటిలో ఒకటి మినహా అన్నిటికీ దారితీస్తాయి అన్నాడు. అంటే మార్కెట్లో ద్రవ్యోల్బణం ఏర్పడుతుంది అనేది దేనికి సంకేతం అనేది క్వశ్చన్ అండి. అసమానతల ప్రచారం. ఎస్, ఆబ్వియస్గా ఇక్కడ ఒకవేళ ధరలు పెరిగినాయి అనుకోండి, ఆటోమేటిక్గా డిమాండ్ సప్లైలో విపరీతమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. సో ఇక్కడ ఆబ్వియస్గా డిమాండ్ మరియు సప్లైలో అసమానతలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఫస్ట్ ఆప్షన్ మనకి కరెక్ట్ అవుతుంది. రెండోది ఏమంటున్నామంటే నల్లధనం యొక్క అంతరం అంటున్నాం. అలాగే బ్లాక్ మనీ యొక్క డిఫరెన్స్ అనేది పెరిగిపోతుంది. ఎందుకు అంటే ధరలు బాగా పెరుగుతున్నప్పుడు ఫ్యూచర్లో తగ్గుతాయని చెప్పి మనీ మొత్తాన్ని కూడా రిజర్వ్ చేసుకోవడం జరుగుతూ ఉంది. మూడోది ఏమంటున్నారు, ఇది కూడా కరెక్ట్. అప్పుడు చెల్లింపుల బ్యాలెన్స్పై ప్రతికూల ప్రభావం అంటున్నారు. చెల్లింపుల బ్యాలెన్స్లు ఏంటి? బీఓటీ అంటున్నాం, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అంటాం మనం. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అనేది దేని మీద బేస్ అయి ఉంటుంది? ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్ మీద బేస్ అయి ఉంటుంది. సో ఎక్స్పోర్ట్స్ మరియు ఇంపోర్ట్స్ల మీద ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది అంటున్నాడు. ఆబ్వియస్లీ అంతే. మన దేశంలో ఇన్ఫ్లేషన్ ఎక్కువైతుంది అంటే వేరే దేశం నుంచి వస్తువులు తక్కువగా దిగుమతి అవుతాయి, దానివల్ల బీఓలో ఫ్లక్చుయేషన్ వస్తుంది. కాబట్టి ఇది కూడా ఆన్సర్ అవుతుంది. ఊహాగానాలు ప్రతికూల ప్రభావం అన్నాడు. ఇక్కడ ఊహాగానాలు ఏమైతే అంటే అనుకూలంగా మారుతాయి. కాబట్టి ఈ మూడు కూడా కరెక్టే. కానీ మన క్వశ్చన్ ప్రకారం ఆన్సర్ చెప్పాలంటే ఆన్సర్ ఏంటి అంటే డి అనేది ఆన్సర్ అవుతుంది. రైట్, ఇది మనకి డి అనేది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ ప్లాంట్ల నుండి పెద్ద మొత్తంలో ఫ్లై బూడిదను తక్కువ ఖర్చుతో సిమెంట్ ప్లాంట్లకు రవాణా చేయడానికి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసినటువంటి పబ్లిక్ సర్వీస్ యూనిట్ ఏంటి అంటున్నాడు. ఇక్కడ ఫ్లై బూడిదని తక్కువ ఖర్చుతోటి విద్యుత్ సంస్థలు సిమెంట్ ప్లాంట్లకు రవాణా చేయడానికి మనకి ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఏది అంటున్నాడు క్వశ్చన్. మనకి ఎన్టీపీసీ అండి, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. వీళ్ళు 1975లో ఆవిర్భవించడం జరిగింది. ఇందులో భాగంగానే 2 పవర్ ప్లాంట్లు ఉన్నాయి మనకి. ఒకటి ఎస్టీపీసీ అంటున్నాం, సూపర్ థర్మల్ పవర్ కార్పొరేషన్ అంటున్నాం. అలాగే యూఎంపీఎస్ అంటున్నాం, అల్ట్రా మెగల్ పవర్ కార్పొరేషన్. యూఎంపీసీ అంటున్నాం, అల్ట్రా మెగర్ పవర్ కార్పొరేషన్ అంటున్నాం. ఇక్కడ గ్రేటర్ దెన్ 1000 కనుక విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఎస్టీపీసీ, గ్రేటర్ దెన్ 4000 ఉత్పత్తి చేస్తే అది యూఎంపీఎస్ అంటాం. అలాగే గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అన్నాం, 1984లో ఎస్టాబ్లిష్ చేసినాం. అదే సంవత్సరంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మనకి భోపాల్లో మిథైల్ ఐసోసైనైడ్ రిలీజ్ అయింది. కాబట్టి ఇది చాలా ప్రభావాన్ని చూపించింది. ఇది కూడా ఆన్సర్ కాదు. ఓఎన్జీసీ అన్నాం, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ అంటున్నాం, 1956 సంవత్సరంలో ఆవిర్భవించింది ఓఎన్జీసీ. అలాగే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అన్నాం. సో ఇది 1954లో ఆవిర్భవించింది మనకి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఏ అవుతుంది, మనకి ఎన్టీపీసీ అవుతుందండి. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ పై నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్కి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు? ఇక్కడ వికే పాల్ నాయకత్వం వహిస్తున్నారండి. వికే పాల్ నాయకత్వం వహిస్తున్నారు. వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ పై నేషనల్ ఎక్స్పర్ట్ గ్రూప్కి చైర్మన్గా ఉన్నారు ఈయన ప్రస్తుతం. ఈ ముగ్గురు పెద్దగా న్యూస్లో లేరు కాబట్టి ఆన్సర్ ఈస్ వికే పాల్. పోతే నెక్స్ట్ క్వశ్చన్, ది బ్యూటీ ఆఫ్ లివింగ్ ట్వైస్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
ఈ పుస్తకాన్ని ఎవరు రచించారంటే మనకి ఇక్కడ షారన్ స్టోన్ రచించారండి. సో షారన్ స్టోన్ రచించడం జరిగింది ఈ పుస్తకాన్ని. సో షారన్ స్టోన్ రచించారు ఈ పుస్తకాన్ని. ఏ పుస్తకాన్ని అంటే ది బ్యూటీ ఆఫ్ లివింగ్ ట్వైస్ అనేటువంటి పుస్తకాన్ని సో ఇక్కడ షారన్ స్టోన్ రచించారు. అలాగే సో ఇక్కడ ఏంజెలినా జోలీ నోట్స్ ఫ్రమ్ మై ట్రావెల్ అనేటువంటి బుక్ రాశారు మనకి ఏంజెలినా జోలీ రాసినటువంటి బుక్ ఏంటంటే నోట్స్ ఫ్రమ్ మై ట్రావెల్ అనేటువంటి బుక్ రాశారు. అదేవిధంగా జెన్నిఫర్ లారెన్స్ ఏం రాశారంటే సాడ్ డాగీ అనేటువంటి బుక్ రాశారు ఈమె. సో గోల్ గాడోట్ అనేది ఇది ఒక పాత్ర అండి ఇంగ్లీష్ మూవీలో. సో కాబట్టి ఇదొక పాత్ర మాత్రమే, కాబట్టి ఇది మనం స్పెషల్గా చెప్పలేం. సో ఇవి మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే షారన్ స్టోన్ రాసింది ది బ్యూటీ ఆఫ్ లివింగ్ ట్వైస్ అనేటువంటి బుక్ను రాశారు. నెక్స్ట్ క్వశ్చన్, ఏ సంస్థ యుఎస్ఐడితో భారతదేశం అంతటా WGDP మహిళా భాగస్వామ్యాన్ని విస్తరింపచేయడానికి ఒప్పందాన్ని కుదుర్చుకుంది? ఇక్కడ WGDP అంటున్నాం, ఉమెన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అంటున్నాం. జీడిపి అంటే ఏదైనా ఒక దేశంలో భారతీయులు మరియు విదేశస్తులు ఇద్దరూ కలిపి ఉత్పత్తి చేసినటువంటి అంతిమ వస్తువుల మరియు సేవల మొత్తం అండి. ఇక్కడ మనకి WGDPలో ఎవరి భాగస్వామ్యాన్ని పెంచాలి? మహిళా భాగస్వామ్యాన్ని పెంచాలి. మహిళా భాగస్వామ్యాన్ని పెంచాలి అనేటువంటి ఉద్దేశంతో ఇటీవల కాలంలో యుఎస్ఐడి తోటి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నటువంటి సంస్థ ఏది అంటే మనకి రిలయన్స్ ఫౌండేషన్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అలాగే తల్లి మరియు పిల్లల ఆరోగ్యానికి సంబంధించిన ఫౌండేషన్ అంటున్నాం మనం. ఇక్కడ యూనిసెఫ్ అనేటువంటి సంస్థ ఉందండి. సో యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ అనేటువంటి సంస్థ ఉంది. వీళ్ళు అన్ని దేశాల్లో తల్లులు మరియు పిల్లలు ఈరోజు ముఖ్యంగా ఈ మాల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ని అంటే ఏంటి, పౌష్టికమైనటువంటి ఆహారం లేక అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల్ని అధిగమించడానికి ఇక్కడ బ్రాండ్ అంబాసిడర్ని అనౌన్స్ చేయడం జరిగింది. మన దేశానికి సంబంధించి మాల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్కి అంబాసిడర్గా అమీర్ ఖాన్ని నియమించారండి. సో మాల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ అంటే పౌష్టిక ఆహారాన్ని అందించడానికి ఒక అంబాసిడర్ని ప్రచారకర్తను నియమిస్తారు. దానికి అంబాసిడర్గా ఈరోజు అమీర్ ఖాన్ ఉన్నారు. మరి ఇవాళ భారతదేశంలోనే మాల్ న్యూట్రిషన్ ప్రోగ్రామ్ సమస్య ఎదుర్కొంటున్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏది అంటే బీహార్. ఇలా బీహార్లో అత్యధికంగా ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు మనకి మాల్ న్యూట్రిషన్ అనేటువంటి సమస్యని. సో ఇది మనకి మాల్ న్యూట్రిషన్. మరి దీన్ని బేస్ చేసుకొని ఇవాళ IMR కానీ MMR కానీ డిసైడ్ అవుతుంది. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ కానీ మెటర్నిటీ మోర్టాలిటీ రేట్ కానీ డిసైడ్ అవుతుంది దీన్ని బేస్ చేసుకుని. అలాగే బిల్ మెలిందా గేట్స్ ఫౌండేషన్ అన్నారు. మరి ఈ మెలిందా గేట్స్ ఫౌండేషన్ బిల్ గేట్స్ వాళ్ళ వైఫ్ పేరు మీద స్టార్ట్ చేసినటువంటి ఫౌండేషన్ ఇది. మన బీహార్లో నలందా యూనివర్సిటీ అనేటువంటి ఒక యూనివర్సిటీ ఉందండి. ఎప్పుడో గుప్తుల కాలంలో ఉన్నటువంటి కుమారగుప్తుడి కాలంలో నిర్మించినటువంటి యూనివర్సిటీ ఇది మనకి మెలిందా గేట్స్ ఫౌండేషన్ అనే యూనివర్సిటీ. సో ప్రస్తుతం ఇది క్లోజ్ అయిపోయి ఉంటే మళ్ళీ ఈ యూనివర్సిటీని తిరిగి ప్రారంభించాలనేటువంటి ఉద్దేశంతో మనకి ఈ మెలిందా గేట్స్ ఫౌండేషన్ మనకి ఆర్థిక సాయం చేయడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకి అంటే రిలయన్స్ ఫౌండేషన్ మరి జీడిపిలో మనకి యుఎస్ఐడితో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది మహిళా భాగస్వామ్యాన్ని పెంచడానికి. పోతే నెక్స్ట్ క్వశ్చన్, సైన్స్ అండ్ టెక్నాలజీ ట్రైఫెడ్ డిపార్ట్మెంట్ సహకారంతో వాన్ ధన్ యోజన లెర్నింగ్ ఫర్ పోస్ట్ COVID-19 పై వెబినార్ నిర్వహించినటువంటి రాష్ట్రం ఏది అన్నాడు. ఇక్కడ ట్రైఫెడ్ అంటున్నామండి, ట్రైబల్ ఫెడరేషన్ అంటున్నాం. ఏవైతే గిరిజనులు ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తులు ఉంటాయో వాటన్నిటినీ ట్రైఫెడ్ ఈరోజు మార్కెటింగ్ చేస్తుంది. వచ్చినటువంటి ఆదాయాన్ని గిరిజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ ఉండేటువంటి గిరిజనుల కోసం ఖర్చు పెడుతుంది. మరి దీంతో ఈ వెబినార్ నిర్వహించినటువంటి రాష్ట్రం ఏది అంటే మనకి రాజస్థాన్ రాష్ట్రం. ఇక మరి పంజాబ్ రాష్ట్రం ఉందండి. 1984 సంవత్సరంలో పంజాబ్లోని అమృత్సర్ అనేటువంటి ప్రాంతంలో ఆపరేషన్ బ్లూ స్టార్ అనేటువంటి పేరుతోటి ఇక్కడ అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్లో మనకి సిక్కుల ఊచకోత చేయడం జరిగింది. అలాగే హర్యానా రాష్ట్రంలో మరి 2015 సంవత్సరం జనవరి 22వ తేదీన నరేంద్ర మోడీ యొక్క డ్రీమ్ ప్రోగ్రామ్. సో డ్రీమ్ ప్రోగ్రామ్ ఆఫ్ నరేంద్ర మోడీ అంటున్నాం. డ్రీమ్ ప్రోగ్రామ్ ఆఫ్ నరేంద్ర మోడీ బేటీ బచావ్ బేటీ పఢావ్. సో బేటీ బచావ్ అండ్ బేటీ పఢావ్. సో బేటీ బచావ్ అండ్ బేటీ పఢావ్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు హర్యానాలో. సో హర్యానాలో బేటీ బచావ్ బేటీ పఢావ్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించారు మనకి హర్యానా రాష్ట్రంలో. హర్యానాలో బేటీ బచావ్ బేటీ పఢావ్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇవాళ భారతదేశంలోనే భ్రూణ హత్యల సంఖ్య పెరిగిపోయింది.
అంటే ఒక సర్వే ప్రకారం ఇవాళ మనకి శిశు మంత్రిత్వ శాఖ ప్రకారం, మహిళా మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇచ్చిన రిపోర్టు ప్రకారం దాదాపు ఒక రోజుకి 2 లక్షల మంది బాలికల్ని గర్భం నుంచి బయటికి రాకుండానే చంపేస్తున్నారట ఈ నివేదిక ప్రకారం. అందుకనే వాళ్ళని సంరక్షించాలనేటువంటి ఉద్దేశంతో 2015 జనవరి 22న బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని హర్యానాలోని పానీపట్లో ప్రారంభించడం జరిగింది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. అలాగే ఇదే రోజున సుకన్య సమృద్ధి యోజన అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు మోడీ గారు. సుకన్య సమృద్ధి యోజన అదే రోజు 2015 జనవరి 22 హర్యానాలోని పానిపట్లో ప్రారంభించారు ఈ కార్యక్రమాన్ని కూడా. మధ్యప్రదేశ్ ఇవాళ భారతదేశంలోనే సూర్య నమస్కారాలని తప్పనిసరి చేసినటువంటి రాష్ట్రం ఏది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం, అన్ని పాఠశాలల్లో. సో ఆన్సర్ ఏమవుతుందంటే మనకి రాజస్థాన్ అవుతుంది. పోతే నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశం యొక్క పశ్చిమ తీరంలో ఉన్న మాహే ప్రాంతం యొక్క ముఖ్య భాగం ఏది అన్నాడు. మాహే అనేది మనకి తెలుసు పుదుచ్చేరిలో ఉంటుందండి. సో మాహే అనేటువంటి ప్రాంతం మనకు తెలుసు పుదుచ్చేరిలో ఉంటుంది. ఈ మాహే అనే ప్రాంతం దాదాపు పోర్చుగీస్ వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి ప్రాంతం చాలా కాలం పాటు. ఇక్కడ నుంచి తర్వాత వాళ్ళు గోవాకి వెళ్ళడం జరిగింది కాబట్టి పుదుచ్చేరి అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఈ దాద్రా నగర్ హవేలీ, డామన్ అండ్ డయ్యూ ఈ రెండింటిని మనకి 2020 సంవత్సరం జనవరి మాసంలో మెర్జ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రెండింటికి మధ్య డిస్టెన్స్ 18 కిలోమీటర్లే. 18 కిలోమీటర్ల నిడిలో 2 కేంద్రపాలిత ప్రాంతాలు ఎందుకు, అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం, ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువైతుందనే ఉద్దేశంతో ఈ రెండింటిని కలిపేసిండండి. సో వీటికి ఇప్పుడు క్యాపిటల్గా డామన్ అండ్ డయ్యూ అండ్ దాద్రా నగర్ హవేలీ 2 ఉన్నాయి. లక్షద్వీప్స్ అనేది 32 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించింది. ఇవాళ భారతదేశంలోనే అత్యల్ప విస్తీర్ణంలో విస్తరించినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే మనకి లక్షద్వీపులండి. అలాగే అత్యధికంగా అక్షరాస్యత కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతం ఏది అంటే మనకి లక్షద్వీప్స్ అండి. సో ఇది మనకి లక్షద్వీప్స్ అంటే. సో ఆన్సర్ ఏమవుతుంది అంటే పుదుచ్చేరి, పాండిచ్చేరి ఇస్ ద ఆన్సర్ అవుతుంది. పోతే నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్కు దగ్గరగా ఉంది అన్నారు. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే మనకి 23.5 డిగ్రీల, ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే మనకి 23.5 డిగ్రీల కర్కట రేఖ. 23.5 డిగ్రీల కర్కట రేఖ అనేది భారతదేశంలో 8 రాష్ట్రాలు గుండా పోద్ది. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, త్రిపుర అండ్ మిజోరాం 8 రాష్ట్రాలు గుండా పోద్ది. ఇక్కడ ఉన్న ప్రాంతాలు చూస్తే ఆగ్రా యూపీ, ఢిల్లీ, గ్వాలియర్ యూపీ, ఝాన్సీ యూపీ. సో అన్నిటికంటే ఉత్తరప్రదేశ్లో దక్షిణాన ఉండే భాగం ఏది అంటే ఝాన్సీ. అంటే ఝాన్సీ అనేది దాదాపు ఈ 23.5 డిగ్రీల కర్కట రేఖకి దగ్గరగా ఉంటుంది. అందుకని ఆన్సర్ ఏమవుతుంది అంటే ఝాన్సీ ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఈజ్ డి. నెక్స్ట్ క్వశ్చన్, కునూర్ హిల్ స్టేషన్ ఈ క్రింది ఏ రాష్ట్రాల్లో ఉంది అన్నాడు. సో కునూర్ హిల్ స్టేషన్ అనేది మనకి ఏ రాష్ట్రంలో ఉంది అంటే కేరళ రాష్ట్రంలో ఉంది అండి మనకి కునూర్ అనేటువంటి హిల్ స్టేషన్. ఇవాళ కర్ణాటక రాష్ట్రం గురించి మాట్లాడితే భారతదేశంలోనే మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రాన్ని, దేశంలోనే మొట్టమొదటి జల విద్యుత్ కేంద్రాన్ని కర్ణాటకలో ఏర్పాటు చేశారు. దాని పేరు శివసముద్రం జల విద్యుత్ కేంద్రం అండి. ఈ శివసముద్రం జల విద్యుత్ కేంద్రం అనేది శరావతి నది మీద నిర్మించడం జరిగింది. శరావతి నది మీద నిర్మించడం జరిగింది దీన్ని. మరి ఆంధ్రప్రదేశ్ కనుక మాట్లాడుకుంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 916 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది మనకి మన శ్రీశైలం జల విద్యుత్ శక్తి కేంద్రం. అలాగే కేరళ రాష్ట్రం ఆన్సర్ అవుతుంది మనకి. ఏవైతే ఈ తమిళనాడు గురించి కనుక మనం ఒకసారి ఆలోచిస్తే మరి ఈ తమిళనాడు రాష్ట్రంలో మనకి డెసలినేషన్ అనేటువంటి కార్యక్రమం ఉందండి. ఈ డెసలినేషన్ అనేటువంటి కార్యక్రమాన్ని మనకి ఇజ్రాయిల్ యొక్క సహాయంతో ప్రారంభించడం జరిగింది. అంతేకాదు ఇవాళ భారతదేశంలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే తమిళనాడు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్నారు. సో ఆన్సర్ ఏంటంటే కేరళ ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ ఈజ్ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏది దక్షిణ అగ్రాన ఉన్నటువంటి నగరం అన్నారు. అంటే దక్షిణ భాగాన ఉన్నటువంటి నగరం ఏది అంటున్నాడు. భోపాల్ అంటే మధ్యప్రదేశ్, కోల్కతా వెస్ట్ బెంగాల్, రాయ్పూర్ ఛత్తీస్గఢ్, ఉదయ్పూర్ అంటే మనకి రాజస్థాన్. సో ఇక్కడ ప్రాంతాలు కనుక చూస్తే ఇటు చివరిలో ఉండేది ఏంటి అంటే మనకి వెస్ట్ బెంగాల్ అండి, ఉత్తరాన్నే ఉంటుంది. అలాగే రాజస్థాన్ ఇంకా పైన ఉంటుంది వెస్ట్ బెంగాల్ కంటే కూడా. మధ్యప్రదేశ్ రాయ్పూర్ ఇక్కడ ఉంటుంది. ఇంకా మనకి ఇంకేమిచ్చాడు, భోపాల్ అన్నాడు, వెస్ట్ బెంగాల్ అన్నాడు, ఛత్తీస్గఢ్ అన్నాడు. సో ఛత్తీస్గఢ్ అనేది మనకి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే రాయ్పూర్ ఈజ్ ద ఆన్సర్. రాయ్పూర్ ఈజ్ ద ఆన్సర్. సి ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రైట్.
ఇక్కడ జాబితా 1 జాబితా 2 రెండు ఇచ్చాడండి, కొన్ని కమిటీలు ఇచ్చాడు. మరి వీటి గురించి చెప్పమంటున్నాడు, ఒకసారి చూద్దాం. సచార్ కమిషన్ అనేది దేని గురించి తెలియజేస్తుంది అంటే, సచార్ కమిషన్ అనేది దేని గురించి తెలియజేస్తుంది అంటే భారతదేశంలో ఉండేటువంటి మైనారిటీలు, ముఖ్యంగా ముస్లింల యొక్క స్థితిగతుల గురించి తెలియజేస్తుంది. అంటే ఇక్కడ ముస్లింల గురించి ఇచ్చింది ఇది ఆప్షన్ కాబట్టి భారతదేశంలోనే ముస్లింల యొక్క సామాజిక ఆర్థిక కమిషన్ మరియు వాళ్ళకు ఉన్నటువంటి విద్యా పరిస్థితుల గురించి తెలియజేస్తుంది సచార్ కమిషన్, కాబట్టి ఇది 2 అవుతుంది. అదేవిధంగా శ్రీకృష్ణ కమిషన్ అనేది బొంబాయి కమిషన్ మరియు కమ్యూనల్ అల్లర్ల గురించి 1992లో నియమించినటువంటి కమిటీ శ్రీకృష్ణ కమిషన్, కాబట్టి 2 అనేది 3 అవుతుంది. అలాగే రంగనాథ్ మిశ్రా కమిటీ ఇవాళ భారతదేశంలో భాష మరియు కమిషన్ మత మైనారిటీల మీద అపాయింట్ చేసిన కమిటీ. నానావతి కమిషన్ సిక్కు వ్యతిరేక అల్లర్ల మీద నియమించినటువంటి కమిటీ. సో ఇక్కడ ఆన్సర్ ఏ అనేది 2 అవుతుంది, బి అనేది 3, 4, 1. సో ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ పిల్లల శాంతి బహుమతిని నెదర్లాండ్స్ కిడ్స్ రైట్స్ ఫౌండేషన్ ప్రదానం చేస్తుంది. ఎస్, ఆబ్వియస్గా ప్రదానం చేస్తుంది. సో ఆబ్వియస్లీ ప్రదానం చేస్తుంది మనకి ఇక్కడ నెదర్లాండ్స్ కిడ్స్ రైట్స్ ఫౌండేషన్ అనేది. అలాగే ప్రముఖ బుకింగ్ నైపుణ్యం కోసం మ్యాన్ బుకర్ ఇంటర్నేషనల్ ప్రైజ్ ఇవ్వబడుతుంది. ఎస్, ఇక్కడ మనకి మ్యాన్ బుకర్ ప్రైజ్ అనేది ఇంటర్నేషనల్ లిటరసీని బేస్ చేసుకొని అన్ని భాషల్లో కృషి చేసినందుకు కానీ ఇచ్చేటువంటి అవార్డు అండి, ఇది కూడా రైట్ ఆన్సర్. అలాగే ఆర్కిటెక్చర్ రంగంలో ప్రిట్జర్ అవార్డును ప్రదానం చేస్తారు. ఎస్, ఇది ఆర్కిటెక్ట్ రంగంలో ఇచ్చేటువంటి అత్యున్నత బహుమతిగా చెప్పొచ్చు మనం. అలాగే అబెల్ బహుమతిని గణిత శాస్త్రంలో ప్రదానం చేస్తారన్నారు. ఎస్, గణిత శాస్త్రంలో నోబెల్ బహుమతిగా పిలువబడుతున్నటువంటి ప్రైజ్ ఏదంటే మనకి అబెల్ ప్రైజ్. ఇక్కడ పైవన్నీ ఆన్సరే, ఆన్సర్ ఈస్ డి. నెక్స్ట్ క్వశ్చన్, భిన్నమైన దానిని గుర్తించండి అన్నాడు. మదర్ తెరీసాకి 1980 సంవత్సరంలో మనం భారతరత్న ఇచ్చినామండి. 1977 నుంచి 80 మధ్య కాలంలో జనతా ప్రభుత్వం మనకి భారతరత్నాన్ని నిషేధించింది. మళ్ళీ తిరిగి భారతరత్న ప్రారంభించిన తర్వాత మొదటిసారిగా ఇచ్చింది మదర్ తెరీసాకే. అలాగే నోబెల్ బహుమతి కూడా రావడం జరిగింది ఈమెకి. అలాగే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అన్నాం. ఈ ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ భారతదేశంలో నోబెల్ బహుమతి అందుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి అండి. సో భారతదేశంలో నోబెల్ బహుమతి అందుకున్నటువంటి మొట్టమొదటి విదేశస్తుడు ఎవరు అంటే ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అండి. సో ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్కి భారతదేశంలో మొట్టమొదటిసారిగా మనం భారతరత్న ఇచ్చిన అత్యున్నత బహుమతి ఇవ్వడం జరిగింది. ఈయనకి 1987 సంవత్సరంలో మనం భారతరత్న ఇచ్చాం. నెల్సన్ మండేలా ఈయన భారతరత్న అందుకున్నటువంటి 2వ విదేశస్తుడిగా మనం చెప్పొచ్చు. సో 2వ విదేశస్తుడిగా చెప్పొచ్చు. ఈయనకి 1980లో ఈయనకి అవార్డు రావడం జరిగింది. 1990లో ఈయనకి అవార్డు రావడం జరిగింది నెల్సన్ మండేలాకి. సో ఇక్కడ మదర్ తెరీసాకి భారతరత్న వచ్చింది, నోబెల్ వచ్చింది. ఖాన్ అబ్దుల్ గఫార్ గారికి భారతరత్న వచ్చింది, నెల్సన్ మండేలాకి కూడా భారతరత్న వచ్చింది. ముగ్గురు భారతరత్నాన్ని తీసుకున్న వాళ్ళే, ముగ్గురు విదేశస్తులే. ఎందుకంటే మదర్ తెరీసాది యుగోస్లావియా, ఆమె అసలు పేరు ఆగ్నెస్ గోన్షా బొజాక్షు. కానీ మదర్ తెరీసా భారతదేశంలో సిటిజన్షిప్ పొందినటువంటి వ్యక్తి. అంటే విదేశాల నుంచి భారతదేశానికి వచ్చి భారతదేశంలో సహజ పౌరసత్వం ద్వారా పౌరసత్వాన్ని పొంది ఇక్కడ కలకత్తాలో మిషనరీస్ ఆఫ్ చారిటీని ఏర్పాటు చేసి ఎంతోమంది కుష్ఠరోగులకు సేవ చేసినందుకు గాను ఆమెకి మదర్ తెరీసా ఇచ్చినాం మనం. వీళ్ళిద్దరు విదేశాల్లో ఉండి పొందిన వాళ్ళు, ఈమె భారతదేశంలో సేవ చేసి పొందినవారు. కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే ఏ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశానికి నేపాల్ రాయబారిగా ఎంపికైన వారెవరు? నీలంబరాచార్య. ఈయన భారతదేశానికి నేపాల్ అంబాసిడర్గా అపాయింట్ అయ్యాడు. నేపాల్ నుంచి భారతదేశానికి అంబాసిడర్గా అపాయింట్ అయ్యారు. మరి నేపాల్ రాజధాని మనం కాఠ్మండు అన్నాం. ఇక్కడ ప్రైమ్ మినిస్టర్ కేపీ ఓలీ, ఖడ్గ ప్రసాద్ ఓలీ అంటాం. ప్రెసిడెంట్ మనకి విద్యాదేవి బండారణ్య అండి. మరి విద్యాదేవి బండారణ్య మొదటి అధ్యక్షురాలు ఈ దేశానికి, నేపాల్ దేశానికి. మనకి వాళ్ళకి మధ్య పశుపతినాథ ఎక్స్ప్రెస్ అనేటువంటి ఒక బస్సు సర్వీస్ కూడా రన్ అవుతుంది. సో ఈ మధ్య అంబాసిడర్గా నియమించబడేటువంటి వ్యక్తి ఎవరంటే నీలంబరాచార్య అపాయింట్ అయ్యారు మన దేశానికి, అక్కడ నుంచి, నేపాల్ నుంచి. పోతే నెక్స్ట్ క్వశ్చన్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ భారతీయ జ్ఞానపీఠ్ ట్రస్ట్ను ప్రారంభించింది. ఎస్, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ భారతీయ జ్ఞానపీఠ్ ఇచ్చింది. 8వ షెడ్యూల్లో పేర్కొన్నటువంటి 22 అధికార భాషలు ఏవైతే ఉన్నాయో ఆ అధికార భాషల్లో విశేషమైనటువంటి కృషి చేసినందుకు గాను జ్ఞానపీఠ అవార్డు ఇస్తున్నారు. 1961 సంవత్సరంలో జ్ఞానపీఠ అవార్డు స్టార్ట్ అయింది. మొదటి బహుమతి 1965లో ఇచ్చారు. 15 లక్షల బహుమతి వాగ్దేవి విగ్రహాన్ని మనకి ఈ జ్ఞానపీఠ అవార్డు ద్వారా ఇస్తున్నారండి. అలాగే ఇండియన్ కౌన్సిల్ ఫర్ అగ్రికల్చర్ రీసెర్చ్
స్వామి సహజానంద సరస్వతి అవార్డుని ఇస్తుంది అన్నారు. ఎస్, ఎవరైతే వ్యవసాయ రంగంలో వ్యవసాయ అభివృద్ధికి, వ్యవసాయ విద్యాభివృద్ధికి విశేషమైనటువంటి కృషి చేస్తున్నారో, వ్యవసాయ రంగానికి, వ్యవసాయ అభివృద్ధికి, వ్యవసాయ రంగంలో విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారో వాళ్ళకి ఇచ్చేటువంటి అవార్డు స్వామి సహజానంద అవార్డు అండి. సో సహజానంద అవార్డు మనకి ఐసీఆర్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏంటి అంటే 1 and 2 బోత్ ఆర్ ద ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, రైట్, ఇవి మనకి 18లో ఉన్నటువంటి క్వశ్చన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఈరోజు ఎన్టీపీసీ తెలుగు మీడియం గ్రాండ్ టెస్ట్ 18కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. దాన్ని చూడండి, ఫస్ట్ వన్. సో దాంట్లో మనకు ఈ ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, సో ఫస్ట్ క్వశ్చన్లో దీంట్లో మొదట సమీప సూపర్ ఎర్త్ ను కనుగొన్న అంతరిక్ష సంస్థ. మొదటి సమీప సూపర్ ఎర్త్ ను కనుగొన్న అంతరిక్ష సంస్థ ఏది? ఆప్షన్ ఏ నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేటివ్ స్టేషన్. సో అడ్మినిస్ట్రేషన్ దట్ ఈస్ కాల్డ్ as నాసా. అంటే ఒకటి నాసానా, తర్వాత ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషనా అంటే ఇస్రో, లేకపోతే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, నెక్స్ట్ చైనీస్ నేషనల్ స్పేస్ ఏజెన్సీ. సో ఇక్కడ మనకు మొదటి సమీప సూపర్ ఎర్త్, మొదటి సమీప సూపర్ ఎర్త్ ని కనుగొన్నటువంటి అంతరిక్ష సంస్థ ఏది అంటే, దీంట్లో ఈ చైనీస్ నేషనల్ స్పేస్ ఏజెన్సీ కాదు, తర్వాత యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ కాదు, తర్వాత దీంతో పాటు మన ఇస్రో వాళ్ళు కూడా కాదు. ఏంటి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? నాసా. సో నాసా వాళ్ళు, అది కూడా నాసా వాళ్ళు కనుగొన్నారు. సో అది కాబట్టి ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఆప్షన్ ఏ, ఆప్షన్ ఏ. తర్వాత దీంతో పాటు మనకు రెండోది పావో క్రిస్టేటస్. పావో క్రిస్టేటస్ డాష్ యొక్క శాస్త్రీయ నామము. అంటే దేని యొక్క శాస్త్రీయ నామం కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ శాస్త్రీయ నామాల నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది. మనకు రైల్వేస్లో శాస్త్రీయ నామాల నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది, సెంట్రల్ ఎగ్జామ్ సంబంధించినట్టు. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. సో కొన్ని ఇంపార్టెంట్ కొన్ని ఉంటాయి. అంటే ఒకటి మనకు జాతీయ పక్షి కానీ, జాతీయ ఫలం కానీ, తర్వాత కొన్ని ఇంపార్టెన్స్ ఉన్నటువంటిది వేప, మామిడి, టేకు, ఇటువంటి కొన్ని ఉంటాయి. అవి కొన్ని రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి అవి గుర్తుపెట్టుకోవాలి. సో దీంట్లో పావో క్రిస్టేటస్ డాష్ యొక్క శాస్త్రీయ నామము అంటే టైగర్ కాదు, నెమలి, కప్ప, సింహం. సో ఏంటి ఇక్కడ? నెమలి. సో ఇక్కడ మనకు నెమలి యొక్క శాస్త్రీయ నామం ఏంటి అంటే పావో క్రిస్టేటస్. పావో క్రిస్టేటస్. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ బి. ఆప్షన్ బి సరైనది. తర్వాత ఏ గ్రంథి రక్తపోటును నియంత్రిస్తుంది? ఏ గ్రంథి రక్తపోటును నియంత్రిస్తుంది? ఆప్షన్ ఏ ఏముంది ఇక్కడ? థైరాయిడ్ గ్రంథి, పిట్యూటరీ గ్రంథి, తర్వాత బల్బో యురేత్రల్, తర్వాత మనకు అభివృక్క కాదు, ఇక్కడ తప్పు పడ్డది, ఇది అధివృక్క గ్రంథి. అధివృక్క గ్రంథి అంటే ఇక్కడ థైరాయిడ్ గ్రంథి యొక్క పనివేరు. ఇక్కడ మనకు థైరాయిడ్ గ్రంథి నుంచి హార్మోన్స్ ఏమేమి రిలీజ్ అవుతుంది? థైరాక్సిన్ మరియు కాల్సిటోనిన్. థైరాక్సిన్ లోపం వల్ల వచ్చేది అది క్రిటినిజం, చిన్నపిల్లలో వస్తుంది, అది వేరు. పిట్యూటరీ గ్రంథి, పిట్యూటరీ గ్రంథిని మనం ఏమంటాం? పిట్యూటరీ గ్రంథినేమో
మాస్టర్ గ్లాండ్ గుర్తుపెట్టుకోవాలి. చాలా సార్లు రిపీట్ అయింది. తెలుగులో అడిగాడు ఏంటి? ప్రధాన గ్రంథి. ఏంటి? ప్రధాన గ్రంథి ఏది అన్నాడు. ఒక్కొక్కసారి ఇంగ్లీష్ టర్మినాలజీనే తెలుగులో రాస్తున్నాడు. మాస్టర్ గ్లాండ్ అనేసి మీరు చాలా కావాలంటే ప్రీవియస్ పేపర్స్ చూడండి. సో, క్రింది వాటిలో దేన్ని మాస్టర్ గ్లాండ్ అంటామన్నాడు. మాస్టర్ సో, దేన్ని మాస్టర్ గ్లాండ్ అంటామన్నాడు. సో, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. అది వేరు. ఇక్కడ అడిగిందేంటి? మన క్వెషన్ ఏంటి? ఏ గ్రంథి రక్తపోటును నియంత్రిస్తుంది? రక్తపోటు అంటే ఏమీ లేదు. దాన్ని ఏమంటాం? బీపీ. బీపీని కంట్రోల్ చేసేదేంటి అంటున్నాడు. సో, ఇక్కడ బీపీని కంట్రోల్ చేసే గ్లాండ్ ఏది? అధివృక్క గ్రంథి. ఈ అధివృక్క గ్రంథి అనేది ఇక్కడ నుంచి ఒక హార్మోన్ విడుదలవుతుంది. హార్మోన్ పేరు గుర్తుపెట్టుకోండి. ఆ హార్మోన్ పేరు అడ్రినలిన్. దీన్నే మనం ఏమంటాం? గుర్తుపెట్టుకోవాలి. అత్యవసర హార్మోన్ లేదా పోరాట పలాయన హార్మోన్ అంటాం. దీన్నే ఇంగ్లీష్‌లో అయితే ఎమర్జెన్సీ హార్మోన్, ఫైట్ లేదా ఫ్లైట్ హార్మోన్ అంటాం. అంటే మనకు బాధ, ఆనందము, కోపం వంటి సమయాల్లో మన శరీరం నుంచి అంటే ఎక్కడి నుంచి? అధివృక్క గ్రంథి నుంచి అడ్రినలిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది. కాబట్టి ఇక్కడ బీపీ బాధొచ్చినా, కోపం వచ్చినా, ఆనందం వచ్చినా వాటిని కంట్రోల్ చేయాలి అంటే అడ్రినలిన్. కాబట్టి బీపీని కంట్రోల్ చేసే హార్మోన్ ఏది ఇక్కడ? సో, హార్మోన్ ఏమో అడ్రినలిన్. మన అడిగింది అక్కడ హార్మోన్ కాదు గదా! అడిగింది ఏమడిగాడు? గ్రంథి పేరు అన్నాడు. ఏం గ్రంథి అది? అధివృక్క గ్రంథి. అంటే కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి. ఏంటి? ఆప్షన్ డి అనేది సరైనది. తర్వాత బంగాళదుంపతో సంబంధం ఉన్న జాతులు. సో, బంగాళదుంపలతో ఇక్కడ సంబంధం ఉన్న జాతులంటే ఏంటి అంటే, ఒకటి సోలనేసి, ఆప్షన్ బి మిశ్రమం, ఆప్షన్ సి గ్రామినేసి లేదా గ్రామిని, తర్వాత క్రూసిఫెరీ. ఈ జాతులు వేరు. అంటే గ్రామినేసి ఇది వేరు. తర్వాత క్రూసిఫెరీ అది కూడా వేరు. మనకు ఈ బంగాళదుంప అనేది దేనికి సంబంధం ఉన్నటువంటిది? సో, ఏ జాతికి చెందినటువంటిది అంటే సోలనేసి. సోలనేసికి చెందినటువంటిది. సో, బంగాళదుంప. మనకు ఈ బంగాళదుంపలో ఎక్కువగా ఉండేదేంటి అంటే పిండి పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. వాటిని ఏమంటాం మనం ఇంగ్లీష్‌లో? కార్బోహైడ్రేట్స్. పిండి పదార్థాలనేవి పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఆహారంగా తీసుకుంటే మంచిదే. మరి ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ సరైనది. తర్వాత కిరణజన్య సంయోక్రియలో క్లోరోఫిల్ పాత్ర. ఆప్షన్ ఏ నీటిని పీల్చుకోవడానికి, ఆప్షన్ బి సూర్యరశ్మిని గ్రహించడానికి, ఆప్షన్ సి కార్బన్ డయాక్సైడ్‌ను గ్రహించడానికి, ఆప్షన్ డి వీటిలో ఏదీ లేదు. అంటే ఇదే క్లోరోఫిల్. ఇంగ్లీష్‌లో క్లోరోఫిల్ అంటాం. దీన్ని తెలుగులో ఏమంటాం అంటే పత్రహరితం. ఏంటి? పత్రహరితము. ఇప్పుడు కిరణజన్య సంయోగక్రియ అంటే మీకు నిర్వచనం చెప్తాను. మీరు చూడండి. దాన్ని బట్టి మీరు ఆన్సర్ చెప్పేస్తారు. మొక్కలు వాతావరణంలో ఉన్నటువంటి కార్బన్ డయాక్సైడ్ మరియు నీటిని గ్రహించి సూర్యరశ్మి ఎక్కడ పడుతుంది? పత్రహరితము. పత్రహరితం అంటే దేంట్లో ఉంటుంది ఇది? పత్రంలో. పత్రం ఆకుపచ్చ వర్ణంలో ఉండడానికి కారణం ఏంటి? పత్రహరితం. అంటే ఆ సూర్యరశ్మి అనేది దేని మీద పడుతుంది? పత్రాల పైన పడుతుంది. పత్రాల పైన. అలా సూర్యరశ్మి మరియు పత్రహరితం సమక్షంలో మొక్కలు తమకు కావలసినటువంటి ఆహార పదార్థాన్ని తయారు చేసుకుంటుంది. దాంతో పాటు నీరు మరియు ఆక్సిజన్ అనేది బయటికి విడుదలవుతుంది. నీరు ఏర్పడుతుంది. ఆక్సిజన్ బయటికి వెలువడుతుంది. ఇది కిరణజన్య సంయోగక్రియ.
అక్కడ ఏమన్నాడు ఆయన? పత్రహరితం యొక్క పాత్ర అన్నాడు. జాగ్రత్తగా చూడండి. అంటే ఇది మనకు పత్రహరితం యొక్క పాత్ర అన్నాడు కాబట్టి అంటే పత్రం ఇలా ఉంటే కాంతి దేని మీద పడుతుంది ఇక్కడ? పత్రాల పైన. ఈ పత్రాల లోపల ఏముంది? పత్రహరితం. అంటే పత్రహరితం యొక్క పనేంటి? కాంతి లేదా సూర్యరశ్మి ఏదైతుందో సూర్యరశ్మిని ఏం చేస్తుంది? గ్రహించడానికి. అక్కడ ఆప్షన్స్ చూడండి. మనకు ఆప్షన్ ఏ నీటిని పీల్చుకోవడానికి రాంగ్ ఆన్సర్. కార్బన్ డయాక్సైడ్‌ని గ్రహించడానికి కాదు. తర్వాత మనకు వీటిలో ఏది లేదు. ఇది కూడా కాదు. ఏంటి ఆన్సర్? బి. బి. అంటే దేనికి ఉపయోగపడుతుంది? సూర్యరశ్మిని గ్రహించడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆన్సర్ బి. నెక్స్ట్ క్వెషన్ చూడండి. అక్టోపస్ ఒక జాయింట్ లింబ్స్. ఆప్షన్ బి చర్మాన్ని మృదువుగా చేయండి. అంటే చర్మాన్ని మృదువుగా చేసేది. తర్వాత హెమిక్రోడెట్. తర్వాత పొర లేదా పొరను మృదువుగా చేయండి. సో అక్టోపస్ మామూలుగా మనకు అక్టోపస్ అనేది ఏ వర్గానికి చెందింది అంటే మొలస్కా వర్గానికి చెందినటువంటి. సో దీని యొక్క పొర ఎలా ఉంటుంది? పైన లేయర్ వచ్చేసి ఎలా ఉంటుంది? దీన్ని మనం ఏమంటాం? దయ్యపు చేప అనేసి అంటాం. అక్టోపస్ ఆర్ ఇట్ ఈస్ కాల్డ్ డెవిల్ ఫిష్. అది సో పైన మొలస్కా జీవులు మామూలుగా మొలస్కా జీవుల శరీరాన్ని పైన కప్పి సో కర్పరం ఉంటుంది. అంటే అలా కర్పరం ఉంది అంటే లోపల సో పొర లేదా చాలా సాఫ్ట్‌గా, మృదువుగా ఉంది అనేసి అర్థం. సో అది. అయితే దీంట్లో ఏమన్నాడు ఆయన? అక్టోపస్ అన్నాడు. సో అక్టోపస్‌లో వచ్చేసి ఈ ఈ 3 కూడా జాయింట్ లింబ్స్ ఉండవు. ఇది కాదు, ఇది కూడా కాదు. కాబట్టి ఆ పొర అనేది మృదువుగా ఉంటుంది. అంటే ఆన్సర్ ఏంటక్కడ? ఆప్షన్ డి. ఆప్షన్ డి అనేది సరైనటువంటిది. సో ఇది మనకు ఎక్స్‌ప్లనేషన్‌కి సంబంధించినటువంటిది. థాంక్ యూ. వెల్కమ్ టు ఐఏసీఏ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో గ్రాండ్ టెస్ట్ పేపర్ 18 ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ నెంబర్ 94. ఈ క్రింది వాటిలో ఏది సరిగా సరిపోతుందని ఇచ్చారు. సో అల్యూమినియం, రైట్. నెక్స్ట్ హెమటైట్. సో హెమటైట్ అనేది తీసుకుంటే ఒకవైపు లోహాలు అనేటువంటి వాటిని ఇచ్చారు. లోహాలు, రెండో వైపున వీటిని ఖనిజాలు, ఇంకొకటి ధాతువులు అంటాం. ఖనిజాలు లేదా ధాతువులు ఇలాంటి వాటిని ఇచ్చారు. ఓకే, రైట్. సో హెమటైట్ అనేటువంటిది, హెమటైట్ అంటే Fe2O3ని ఏమంటారు? హెమటైట్ అంటారు. సో దీని నుంచి మనం ఏ లోహాన్ని వెలికి తీయచ్చు? ఐరన్ అనేటువంటి దాన్ని వెలికి తీయచ్చు. కానీ వీడి ఇచ్చింది అల్యూమినియం, కాబట్టి ఆప్షన్ 1 అనేటువంటిది రాంగ్. నెక్స్ట్ లెడ్ అంటే సీసం అనమాట. అంటే పీబీ అనేటువంటి దాంతో ఇండికేట్ చేస్తారు. సో ప్లంబం అంటాం. దీన్ని గాలినా అనేటువంటి దాన్ని ఇచ్చారు. గాలినా అంటే లెడ్ సల్ఫైడ్ని గాలినా అంటారు. సో లెడ్ సల్ఫైడ్లో లెడ్ ఉంది కాబట్టి దీని నుంచి బయటికి వెలికి తీసేటువంటి లోహం లెడ్డే. అంటే ఈ ఆప్షన్ అనేటువంటిది కరెక్టే, రైట్. నెక్స్ట్ ఆప్షన్ సి చూడండి. ఐరన్ అనేటువంటిది ఇచ్చి బాక్సైడ్ అనేటువంటి దాన్ని లింక్ చేశారు. బాక్సైడ్ అంటే Al2O3XH2 అని బాక్సైడ్ అంటారు. Al2O3XH2 అని బాక్సైట్. సో ఇక్కడ ఎక్స్ అంటే నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అనమాట. జనరల్గా ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయంటే 2 వాటర్ మాలిక్యూల్స్ అనేటువంటిది ఉంటాయి. సో దీని నుంచి ఏ లోహాన్ని బయటికి వెలికి తీస్తారు? అల్యూమినియం అనేటువంటి దాన్ని తీస్తారు. ఓకే, కానీ ఇక్కడ ఐరన్తో లింక్ చేశారు కాబట్టి ఆప్షన్ ఇది రాంగ్. అల్యూమినియం యొక్క ప్రధానమైన ధాతువు ఇది, ముఖ్యమైన ధాతువు. నెక్స్ట్ ఆప్షన్ డి చూడండి. మెగ్నీషియంని ఎంజీతో ఇండికేట్ చేస్తారు. నెక్స్ట్ దానికి మాలకైట్ అనేటువంటిది ఇచ్చారు. అంటే CuOH టేకెన్ ట్వైస్. నెక్స్ట్ CO3 కాంపోజిషన్ ఏమంటారు అంటే మాలకైట్ అంటారు. సో దీన్ని కాల్షియం కాపర్ హైడ్రాక్సైడ్, కాపర్ హైడ్రాక్సైడ్, నెక్స్ట్ కాపర్ కార్బనేట్. ఈ మొత్తాన్ని ఏమంటారు అంటే మాలకైట్ అనేటువంటిదిగా చెప్తారు. ఓకే, సో దీని నుంచి ఏ లోహాన్ని వెలికి తీస్తారండి? కాపర్ అనేటువంటి దాన్ని బయటికి తీస్తారనమాట. సో
సో మానవుడు వినియోగించినటువంటి మొట్టమొదటి లోహం ఏది అంటే కాపర్. మానవుడు వినియోగించిన మొట్టమొదటి లోహం కాపర్. అయితే ఈ లోహాన్ని ఎక్కడి నుంచి వెలికి తీశారు? మాలకైట్ అనేటువంటి ఒక ధాతువు నుంచి వెలికి తీయడం జరిగిందనమాట. మాలకైట్. ఓకే. మానవుడు వినియోగించినటువంటి మొట్టమొదటి ధాతువు పేరేంటి? మాలకైట్‌గా చెప్తాం. ఓకే. రైట్. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్‌లో కరెక్ట్ మ్యాచ్ అనేది ఆప్షన్ బికి మాత్రమే జరిగింది. సో 94కి ఆన్సర్ బి. నెక్స్ట్ ఇథైల్ ఇథనయేట్ యొక్క నమూనాలో 2 ఆక్సిజన్ అణువులు ఒకే సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉంటాయి, కానీ వేరు వేరు న్యూట్రాన్లు ఉంటాయి. దానికి సరైన కారణం ఏంటి అంటున్నాడు. సో ఇథైల్ ఇథనయేట్ అంటే CH3COO C2H5 ఏమంటారు? ఇథైల్ ఇథనయేట్ అంటారు. జనరల్గా దాన్ని ఇలా కూడా రాస్తాం, COO C2H5. ఓకే. సో ఈ గ్రూప్ని ఏమంటారు అంటే ఇథైల్ అంటారు. ఇథైల్. ఫస్ట్ ఎప్పుడు కూడా ఈ గ్రూప్ని పలకాలి. ఇలాంటి వాటిని ఎస్టర్లు అంటారు. ఎస్టర్లు. ఎస్టర్లు అనేవి ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి? RCOOR డాష్గా ఇలా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఆర్ అంటే ఆల్కైల్ గ్రూప్. ఓకే. C2H5 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి ఇథైల్ అంటున్నాం. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఈ గ్రూప్ మొత్తాన్ని, ఈ రిమైనింగ్ గ్రూప్ మొత్తాన్ని ఏమంటారు అంటే ఇథనోయేట్గా చెప్తారు. కారణం ఇక్కడ 1 2 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఇథనోయేట్గా చెప్తారు. ఓకే. సో ఇథైల్ ఇథనోయేట్గా దీన్ని పలుకుతాం. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి 2 ఆక్సిజన్ ఆటమ్స్కి ఒకే సంఖ్యలో ఎలక్ట్రాన్లు ఉన్నాయి అంటున్నాడు. సో ఆక్సిజన్ ఆటమ్స్కి ఒకే సంఖ్యలో ఎలక్ట్రాన్లు అంటే 8 ఎలక్ట్రాన్స్ అనేటువంటిది. నెక్స్ట్ అదే ఇక్కడ ఎలక్ట్రాన్ల సంఖ్య మారిపోయింది అనుకోండి, అంటే 8 కంటే ఎక్కువైపోయినా లేదంటే తక్కువైపోయినా అది వేరే మూలకంగా వచ్చేస్తుంది, ఆటంగా వచ్చేస్తుంది. నెక్స్ట్ వాటి యొక్క న్యూట్రాన్లు మాత్రం వేరువేరుగా ఉన్నాయి అంటున్నాడు. న్యూట్రాన్లు అంటే ఈ పైన భారంలో వచ్చేటువంటి మార్పుగా తీసుకుంటాం. పరమాణు సంఖ్య మాత్రం ఒకే విధంగా ఉంది, కానీ పరమాణు భారాలు, న్యూట్రాన్లో మార్పు అంటే భారాల్లో మార్పు అనేటువంటిది వచ్చింది. కాబట్టి ఇటువంటి వాటిని ఏమంటారు? ఐసోటోపులు అంటారు. ఐసోటోపులు టాప్లో తేడా వస్తే టోపులు అంటారని అంతకుముందు కూడా మనం ఒకసారి చెప్పుకున్నాం. ఓకే. సో ఇక్కడ ఉన్నటువంటి ఒకే ఒక పాసిబిలిటీ ఏంటో చూడండి. ఆక్సిజన్ అణువులో ఎలక్ట్రాన్లను స్వీకరిస్తుంది అంటున్నాడు. ఎలక్ట్రాన్లు స్వీకరించడం వల్ల నీకు న్యూట్రాన్లో తేడా రాదు, ఎలక్ట్రాన్లో మాత్రమే తేడా వస్తుంది. నెక్స్ట్ ఆక్సిజన్ అణువుల్లో 2 న్యూట్రాన్లు గ్రహిస్తుంది. అసలు న్యూట్రాన్ని గ్రహించడం అనేటువంటి ప్రాసెస్ బయట నుంచి తీసుకోవడం అనేది ఉండదు, అది మనం ఆర్టిఫిషియల్గా చేయాల్సి వస్తుందన్నమాట. సైక్లోట్రాన్, సింకోసైక్లోట్రాన్ అనేటువంటి వాటిని ఉపయోగించి. ఓకే. సో ఇది కూడా జరగదు. నెక్స్ట్ 2 ఆక్సిజన్ అణువులు ఐసోటోపులు అంటున్నాడు. ఓకే. సో ఇక్కడ ఉండేటువంటి అణువులు లేదంటే ఇక్కడ మూలకాలు అనొచ్చు. మూలకాలు అంటాం, ఎగ్జాక్ట్గా వాడాల్సినటువంటి వర్డ్ అది మూలకం. రైట్. సపోజ్ ఒకదానికి 16 ఉందనుకోండి, ఒకదానికి 18 అనేటువంటిది ఉంటుంది. ఇప్పుడు నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని ఎలా కనుగొంటారు? దాని ఫార్ములా వచ్చేసరికి A-Z అనమాట. ఏ అంటేనేమో పరమాణు భారం, జెడ్ అంటేనేమో పరమాణు సంఖ్య. ఈ రెండిట్లో ఉండేటువంటి వ్యత్యాసం ఎంత? 16 - 8 అంటే 8 అనేది వస్తుంది. అదే దీనిలో చూడండి, 18 - 8 అంటే 10 అనేటువంటిది వస్తుంది. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ దీనికేమో 10 ఉన్నాయి, దీనికేమో 8 అనేటువంటిది ఉన్నాయి. కాబట్టి ఆప్షన్ సి ఇక్కడున్న ఒకే ఒక పాసిబిలిటీ. ఆ 2 కూడా ఐసోటోపులు అవ్వచ్చు. ఈ ఐసోటోపుల్ని ఎవరు తయారు చేస్తారు? మనకి బార్క్ అనేటువంటి ఒక రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంది, బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. వీళ్ళు వీటి మీద లేబులింగ్ అనేటువంటిది ఇస్తారు. అంటే ఒకదాన్ని 18తోనూ ఒకదాన్ని 16తో వచ్చే విధంగా వాళ్ళు మోడిఫై చేస్తారనమాట. నేచర్లో అలాంటి ప్రాబిలిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది నేచర్ చేయటం. సో 95కి ఆన్సర్ సి అనేటువంటి దాన్ని తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్, CO వాతావరణంలో జీవించడం చాలా ప్రమాదకరం ఎందుకంటే? కార్బన్ అనేటువంటిది తీసుకుంటే ఇక్కడ CO అంటే అర్థం కార్బన్ మోనాక్సైడ్ అండి. ఓకే. సపోజ్ మీరు కార్బన్ అనేది తీసుకుంటే దానికి 2 రకాల ఆక్సైడ్లు అనేటువంటిది ఉంటాయి. ఒకటి కార్బన్ డయాక్సైడ్, రెండోది వచ్చేసరికి కార్బన్ మోనాక్సైడ్గా చెప్తాం. ఇది విష స్వభావం అనేటువంటిది ఉండదు. విష స్వభావం అనేది దీనికి అసలు ఉండదన్నమాట. కానీ ఈ వాయువుకి విష స్వభావం ఉంటుంది. సో ఎంత విష స్వభావం అంటే సుమారు 1000 ppm కంటే 1000 ppm ఈ రేంజ్ కంటే నువ్వు ఎక్కువ మొత్తంలో కార్బన్ మోనాక్సైడ్ని పీల్చావు అనుకోండి. ఇక్కడ ppm అంటే పార్ట్స్ పర్ మిలియన్ని ppm అంటారు. పార్ట్స్ పర్ మిలియన్. ఎక్కువ మొత్తంలో కనుక పీలిస్తే ఆటోమేటిక్గా చనిపోతారనమాట, మరణం అనేటువంటిది సంభవిస్తుంది. ఓకే. అసలు ఎంత ఉండాలి నీ వాతావరణంలో? 9 ppm అనేటువంటిది ఉండాలి. ప్రామాణికంగా 9 ppm ఉంటే మనకేం కాదు.
అది అలా కాకుండా 250 పీపీఎం ఉందనుకోండి. సో 250 నుంచి 1000 పీపీఎం ఈ రేంజ్‌లో గనక ఉంటే అటువంటి వాయువుని పీల్చినప్పుడు వాళ్ళు ఒక నిద్రా వ్యవస్థలోకి, అన్‌కాన్షియస్ స్టేట్‌లోకి, కోమాలోకి వెళ్ళిపోతారనమాట. అదే 1000 పీపీఎం కంటే ఎక్కువ మొత్తంలో పీల్చినప్పుడు ఖచ్చితంగా చనిపోతారు. ఏం జరుగుతుంది? ఓకే. రైట్. ఇక్కడ 3 బిట్స్ ఉంటాయి. యాక్చువల్‌గా ఇక్కడ ఒక ఓరియంటేషన్‌లో బిట్ అనేది ఇచ్చారు. సో, మన బ్లడ్‌లో ఐరన్ అనేటువంటిది హిమోగ్లోబిన్‌లో ఉంటుంది గదా! సో, ఈ హిమోగ్లోబిన్ అనేది ఏం చేస్తుంది? మనం పీల్చినటువంటి ఆక్సిజన్‌తో ఒక బంధంలాగా ఏర్పరిచి ఆక్సీ హిమోగ్లోబిన్ అనేటువంటి దాన్ని ఏర్పరుస్తుంది. ఆక్సీ హిమోగ్లోబిన్. ఓకే. సో, ఇక్కడ చూడండి బ్లూ కలర్‌లో ఉన్నటువంటిది ఆక్సిజన్, రెడ్ కలర్‌లో ఉన్నటువంటిది హిమోగ్లోబిన్. సో, ఇలా ఆక్సీ హిమోగ్లోబిన్ అనేటువంటి ఒక క్లిష్టతరమైనటువంటి సమ్మేళనాన్ని ఏర్పరిచిన తర్వాత అది బాడీ అంతా కూడా కింద నుంచి పై వరకు, పై నుంచి కింద వరకు ఇలా మూవ్ అవుతా ఉంటుంది. ఎక్కడైతే ఆర్గాన్స్‌కి కావాల్సొస్తుందో అక్కడ ఆక్సిజన్‌ని ఈజీగా ఇచ్చేస్తుంది. దానికి కారణం హిమోగ్లోబిన్‌కి, ఆక్సిజన్‌కి మధ్యలో ఉండేటువంటి ఈ బంధం అంత బలంగా ఉండదు. చాలా బలహీనంగా ఉంటుంది. తొందరగా బ్రేక్ అయిపోయి ఆక్సిజన్‌ని కావాల్సినటువంటి ఆర్గాన్స్‌కి ఇచ్చేస్తుంది. కానీ ఒకవేళ కార్బన్ మోనాక్సైడ్‌ని గనక పీల్చారనుకోండి. పీలిస్తే అప్పుడు కార్బన్ మోనాక్సైడ్ హిమోగ్లోబిన్‌తో చర్య పొంది కార్బాక్సీ హిమోగ్లోబిన్. ఓకే. సో, ఇక్కడ ఒకసారి డయాగ్రామ్‌లో చూడండి. కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనేటువంటి దాన్ని ఫార్మ్ చేస్తుంది. హెచ్‌బీసీఓ అనేటువంటిదిగా చెప్తాం. ఓకే. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఆక్సీ హిమోగ్లోబిన్‌తో కంపేర్ చేస్తే ఈ మధ్యలో ఉండే ఈ బంధం కంటే ఈ హిమోగ్లోబిన్‌కి, కార్బన్ మోనాక్సైడ్‌కి మధ్యలో ఉండే బంధం 300 రెట్లు బలమైందనమాట. అంటే ఈ బంధమే బలమైంది. సో, ఇది తొందరగా బ్రేక్ అవ్వడం అనేది జరగదు. అందుకనే కార్బన్ మోనాక్సైడ్ మనం పీల్చిన తర్వాత శరీరంలో రక్తం అంతా కూడా ఏమైపోతుంది? గడ్డగట్టుకుపోతుంది. ఆ రక్తంలో ఆక్సిజన్ సరఫరాని ఈ కాంప్లెక్స్ అనేది, సంక్లిష్ట పదార్థం అనేటువంటిది నిరోధించేస్తుంది. ఆక్సిజన్ వెళ్లకుండా ఆపేస్తుందనమాట. ఓకే. సో, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీన్ని 3 ఓరియంటేషన్‌లో అడుగుతారు. ఒకటి సేఫెస్ట్ లెవెల్ ఎంత? వాతావరణంలో కార్బన్ మోనాక్సైడ్ ప్రామాణికంగా ఎంతుండాలి? 9 పీపీఎం అనేది ఉండాలి. ఒకవేళ 1000 పీపీఎం కంటే ఎక్కువ ఉంటే ఏం సంభవిస్తుంది? మరణం వస్తుంది. నెక్స్ట్ ఆ మరణం రావడానికి శరీరంలో ఎటువంటి సంక్లిష్ట పదార్థం ఏర్పడుతుందంటే కార్బాక్సీ హిమోగ్లోబిన్ అనేటువంటిది. నెక్స్ట్ ఇంకొక పాయింట్, ఈ కార్బాక్సీ హిమోగ్లోబిన్ యొక్క పని ఏంటి? శరీరంలో ఏం చేస్తుంది? ఆక్సిజన్ సరఫరాను నిరోధిస్తుందనమాట. కాబట్టి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్‌లో ఆప్షన్ డి అనేటువంటిది సెట్ అవుతుంది. హిమోగ్లోబిన్‌తో కలిసి ఆక్సిజన్ సరఫరాను నిరోధిస్తుంది. ఓకే. సో, రిమైనింగ్ అన్నీ కూడా రాంగ్ అనమాట. రక్తం ఎండిపోవటం గానీ, ఆక్సిజన్‌తో కలిసి కార్బన్ డయాక్సైడ్‌ని ఏర్పరచడం గానీ, అంటే ఆక్సిజన్‌తో కలిసి CO అనేది ఆక్సిజన్‌తో కలిసి కార్బన్ డయాక్సైడ్‌ని ఏర్పరచడం అనేది కూడా రాంగ్. ఎందుకంటే ఇలా ఏర్పరచాలంటే ఎక్కువ ఉష్ణోగ్రత కావాలి. కాబట్టి ఇవన్నీ కూడా రాంగే. ఆప్షన్ 96కి వచ్చేసరికి ఆన్సర్ డి అనే దాన్ని తీసుకుంటాం. నెక్స్ట్ క్వెషన్ నెంబర్ 97. హైడ్రోఫ్లోరిక్ ఆమ్లం గాజు సీసాలో ఉంచబడదు. ఎందుకంటే? ఓకే. ఒక గాజు సీసా గనక తీసుకున్నట్లయితే దీనిలో ఎటువంటి పదార్థాలు ఉంటాయి? సోడియంకి సంబంధించినటువంటివి ఆక్సైడ్లు, కాల్షియం ఆక్సైడ్లు ఉంటాయి. నెక్స్ట్ అల్యూమినియంకి సంబంధించినటువంటి ఆక్సైడ్లు. సో, వీటన్నిటికంటే ప్రధానమైనది సిలికాన్ డయాక్సైడ్ అనేటువంటిది ఉంటుంది. ఓకే. సో, ఈ సిలికాన్ డయాక్సైడ్ ఏం చేస్తుంది? సిలికాన్ డయాక్సైడ్ నువ్వు ఎప్పుడైతే హైడ్రోఫ్లోరిక్ ఆమ్లాన్ని దీనిలో పోసావో, ఈ సీసాలో పోసావో, ఈ రెండు కూడా చర్య పొంది సిలిసిలిక్ ఆమ్లంగా మారిపోతాయి. సిలిసిలిక్ ఆమ్లం ప్లస్ నీరు అనేటువంటిది ఏర్పడుతుంది. ఓకే. సో, దీన్ని బ్యాలెన్స్ చేస్తే రైట్ సరిపోతుంది. చూడండి ఇక్కడ 6 హైడ్రోజన్స్ 2 + 4 6 హైడ్రోజన్స్ 2 ఆక్సిజన్స్ సరిపోయింది కదా. సిలికాన్ ఫ్లోరిన్ అనేది కూడా ఓకే. రైట్. సో, దీన్ని ఎలా బ్యాలెన్స్ చేశానంటే ఇక్కడ ఉన్న ఫ్లోరిన్స్ని బట్టి బ్యాలెన్స్ చేశాను. సో, 6 ఫ్లోరిన్స్ ఉన్నాయి కాబట్టి 6 పెట్టాను. లక్కీగా మ్యాచ్ అయిపోయింది. ఒకసారి అలా సెట్ చేసుకుని చూడటమే. రైట్. నెక్స్ట్ ఇంకొకటి, ఎప్పుడైతే సిలికాన్ ఆక్సైడ్ అనేటువంటిది హైడ్రోఫ్లోరిక్ ఆమ్లంతో చర్య పొందుతుందో ఈ సీసా అనేటువంటిది, గాజుతో చేసినటువంటి ఈ సీసా కరిగిపోతుంది. సో, సీసాలో ఎక్కువగా అంటే ఈ గ్లాస్‌ని దేనితో తయారు చేస్తారంటే ఇసుకతో తయారు చేస్తారు. ఇసుకని రసాయనికంగా ఏమంటారు? సిలికాన్ డయాక్సైడ్‌ని ఇసుక అంటారనమాట. సో, గాజుని గానీ,
లేదంటే బ్యాంగిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ ఇవన్నీ కూడా మేజర్గా ఈ ఇసుకతోనే తయారు చేస్తారు. సో ఇక్కడ ఉన్న వాటిలో ఈ హెచ్ఎఫ్ని పోస్తే ఏది రియాక్ట్ అవుతుంది? సోడియం ఆక్సైడా, కాల్షియమా, అల్యూమినియం అంటే ఇవేవి కూడా కాదు, సిలికాన్ డయాక్సైడ్ అనేది రియాక్ట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్స్ చూడండి. సో సూర్యరశ్మితో చర్య పొందడం వల్ల అంటున్నాడు, రాంగ్. సోడియం ఆక్సైడ్తో చర్య పొందడం, ఇది కూడా రాంగే. దానిలో ఉంటుంది సోడియం ఆక్సైడ్, బట్ చర్య అనేది దానికి సంబంధం లేదు. అల్యూమినియం ఆక్సైడ్ కూడా రాంగ్. లాస్ట్ వన్ గాజులోని సిలికాన్ డయాక్సైడ్ అంటున్నాడు, ఇది మాత్రమే కరెక్ట్. ఓకే రైట్. నెక్స్ట్ 98 డాష్ కారణంగా వర్షపు చుక్క ఆకారం గోళాకారంగా ఉంటుంది అంటున్నాడు. వీటిని ద్రవ పదార్థాలు అనేటువంటి ఒక టాపిక్లో ఫిజిక్స్లో వస్తుంది మీకు. ద్రవ పదార్థాలు తీసుకుంటే వాటిలో 2 రకాల బలాలు అనేటువంటిది ఉంటాయి. ఒకటి ససంజన బలాలు, రెండోది వచ్చేసరికి అసంజన బలాలు అంటాం. అసంజన బలాలు. ఓకే, ససంజన బలాలు అంటే ఒకే అణువుల మధ్య ఉండేటువంటి ఆకర్షణని ససంజన అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నీరు అనేటువంటిది తీసుకున్నాం అనుకోండి, ఆ నీటిలో అణువుల మధ్య అంటే ఉండేటువంటి అణువులన్నీ H2Oలే కాబట్టి సో ఒకే రకమైన ఆకర్షణ వాటిలో ఎక్కువగా ఉండి ఈ ససంజన బలాల వలన నీటి చుక్కలు అనేటువంటిది చాలా చాలా దగ్గరగా వచ్చేస్తాయి. అదే అసంజన బలాలు గనక తీసుకున్నట్లయితే నీరు ప్లస్ కిరోసిన్ ఇలాంటివి, కిరోసిన్ లేదంటే ఏదో ఒకటి, నీరు కాకుండా వేరే ఏది కలిపినా కానీ, ఉప్పు కానీ పంచదార ఏది కలిపినా వేరు వేరు పదార్థాల మధ్య ఉండేటువంటి ఆకర్షణ ఏమంటారు అంటే అసంజన బలాలుగా చెప్తారు. ఓకే, సో అయితే ఇక్కడ ఈ ససంజన బలాలు అనేటువంటిది అసంజన బలాల కంటే బలమైనవి అనమాట. ఇక్కడ ఏం జరుగుతుంది, ఎప్పుడైతే వర్షపు నీరు అనేటువంటిది భూమి మీద పడతా ఉంటుందో దాని యొక్క పరిమాణం, దాని యొక్క ఆకృతి అనేటువంటిది ఇలా గోళాకారంగా ఉంటుంది. ఓకే, సో మన భూమి అనేటువంటిది తీసుకుంటే ఈ మేఘాల నుంచి వచ్చేటువంటి ఆ వర్షపు చుక్కలు ఈ మధ్యలో వాతావరణం గనక లేకపోతే ఒక్కొక్క వర్షపు చుక్క ఎలా ఉంటుందంటే బుల్లెట్ లాగా, ఒక బుల్లెట్ ఎంత వేగంతో వస్తుందో అంత వేగాన్ని ప్రదర్శిస్తుంది. వాతావరణంలో వాయువులు దాని యొక్క వేగాన్ని నిరోధించడం వలన అవి మనకి కొంచెం చినుకులు మన మీద పడినప్పుడు ఎక్కువ ప్రమాదకరంగా లేకుండా ఉంటున్నాయి. ఓకే రైట్. సో ఇక్కడ దాని ఆకారం ఎందుకని గోళాకారంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. సపోజ్ ఆ ఒక నీటి చుక్కలో ఉండేటువంటి అణువులు చాలా ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఓకే, సపోజ్ ఇది సెంట్రల్గా ఉండేటువంటి నీటి చుక్క, దీనికి 10⁻⁸ మీటర్స్ దూరంలో ఉండేటువంటి అన్ని నీటి చుక్కల్ని ఏం చేస్తుంది, తన వైపు ఆ సెంటర్గా ఉన్నటువంటిది ఆకర్షించేస్తుంది. సో ఒకే అణువుల మధ్య ఉన్నటువంటి ఆకర్షణ కాబట్టి దాన్నే ససంజన బలాలు అంటాం. ఈ ఆకర్షణ వలన దాని యొక్క ఆకృతి అనేది ఎలా మారిపోతుందంటే గోళాకారంగా మారిపోతుంది. ఒకే అణువుల మధ్యన ససంజన బలాలు ఉండటం వలన ఆకృతి అనేది ఎలా ఉంటుంది, గోళాకారంగా ఉంటుంది. సో దానికి కారణం తలతన్యత అనేటువంటిది చెప్తాను ఇక్కడ. సో ఈ ఫ్యాక్టర్ని, ఇలా పరిమాణాన్ని తగ్గించుకునేటువంటి ఆ గుణాన్ని ఏమంటారు అంటే తలతన్యతగా చెప్తారు. రైట్, 98కి బి. నెక్స్ట్ 99 జాబితా 1 జాబితా 2 అనేటువంటిది ఇచ్చారు. ఈ క్రింది వాటిని విద్యుదయస్కాంత తరంగాలు అనేటువంటివి నెక్స్ట్ వాటి యొక్క తరంగ దైర్ఘ్యాలని పోల్చమని చెప్తున్నాడు. ఓకే, సో ఒకసారి మీరు విద్యుదయస్కాంత తరంగాల లిస్ట్ కనుక తీసుకున్నట్లయితే ఎక్స్ కిరణాలు అనేటువంటిది, గామా కిరణాలు అనేటువంటివి, నెక్స్ట్ యూవి కిరణాలు, నెక్స్ట్ దీని తర్వాత దృగ్గోచర కాంతి కిరణాలు అంటాం, అంటే విజిబుల్ రేస్ అనేటువంటిది. నెక్స్ట్ దీని తర్వాత ఐఆర్ అంటే పరారుణ కిరణాలు, నెక్స్ట్ మైక్రో తరంగాలు, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసరికి రేడియో తరంగాలు, ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీరు ఇలా లెఫ్ట్ నుంచి రైట్కి పోతున్న కొలది, ఇలా వెళ్తున్న కొలది తరంగ దైర్ఘ్యం లాంబ్డా విలువ ఎప్పుడూ కూడా పెరుగుతుంది. తరంగ దైర్ఘ్యం అంటే 2 శృంగాలు లేదా ద్రోణుల మధ్య దూరాన్నే తరంగ దైర్ఘ్యంగా మనం చెప్పుకున్నాం. సో దీన్ని శృంగం అంటారు, ఈ పైన ఉండేటువంటి వాటిని, క్రింద ఉండేటువంటి వాటిని ద్రోణులు అంటారు. సో ఈ రెండింటి మధ్య దూరమైనా ఈ రెండింటి మధ్య దూరాన్నైనా లాంబ్డా తరంగ దైర్ఘ్యంగా చెప్తారు. అయితే మీకు ఇక్కడ ఉన్నటువంటి వాటిలో అత్యధిక తరంగ దైర్ఘ్యం దేనికి ఉంటుంది, రేడియో తరంగాలకు ఉంటుంది. మీరు ఇక్కడ ఒకసారి వాల్యూస్ చూడండి. సో 10⁻³ ఉన్న వాటిలో ఇది చాలా చాలా తక్కువ వాల్యూ ఉంది, అంటే మైనస్లో తక్కువ ఉంది, అంటే వాల్యూ పరంగా ఇది ఎక్కువ అనమాట. అంటే రేడియో తరంగాలకు వచ్చేసరికి తరంగ దైర్ఘ్యం 10⁻³ టు 10⁻⁵ మీటర్స్ ఉంటుంది. నెక్స్ట్ అతినీల లోహిత కిరణాలు, ఇదిగోండి ఇక్కడ ఉంది. సో ఈ అతినీల లోహిత కిరణాలకి తరంగ దైర్ఘ్యం అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది. రైట్, ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అతినీల తరంగాలకి
10⁻⁻9 టు 10⁻⁻7గా తీసుకుంటాం. నెక్స్ట్ దృగ్గోచర కాంతి కిరణాలు. సో ఈ దృగ్గోచర కాంతి కిరణాలు మనం రాసేటప్పుడు 4000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్ నుంచి 7000 యాంగ్స్ట్రామ్ యూనిట్స్గా మెన్షన్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ 4, 7 అనేటువంటి ఫ్యాక్టర్ వీటిలో కనిపిస్తున్నాయి చూడండి. సో దాని వాల్యూ ఇదనమాట. నెక్స్ట్ ఎక్స్ కిరణాలు ఉన్నటువంటి వాటిలోనే అత్యల్ప తరంగ దైర్ఘ్యం అనేటువంటిది ఉంటుంది. సో ఇక్కడ ఉన్న వాటిలో అత్యధిక విలువ నెంబర్ పైన ఎక్కువ నెంబర్ దేనికి ఉందో చూడండి. సో అది 2. కాబట్టి ఈ ఆప్షన్ అనమాట 10⁻⁻11 టు 10⁻⁻10గా తీసుకుంటాం. ఓకే, సో ఈ వాల్యూస్ అన్నీ దేనికి సెట్ అవుతాయంటే ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఎస్ సార్ క్వశ్చన్ నెంబర్ 99 బి అనేటువంటి దానికి సెట్ అవుతుంది. బి. ఓకే, బి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక తెలుపు రంగు మరియు మృదువైన ఉపరితలం ఎలా ప్రదర్శిస్తాయి? సో వస్తువులు అనేటువంటివి ఎక్కువగా తెలుపులో విశ్వంలో తీసుకుంటే తెలుపు, రెండవది నలుపు అనేటువంటి వాటిని తీసుకుంటాం. నలుపు. ఈ నలుపు అనేటువంటిది ఎక్కువ మొత్తంలో శక్తిని గ్రహిస్తుంది. సో గ్రహించి ఇదంతా వేడెక్కిన తర్వాత, ఈ వస్తువు అంతా వేడెక్కిన తర్వాత శక్తిని బయటకు విడుదల చేస్తుంది అనమాట. ఓకే, సో వేడెక్కిన తర్వాత మాత్రమే ఉష్ణాన్ని విడుదల చేసేటువంటి గుణం కలిగి ఉంటుంది. ఇది బెస్ట్ అబ్జార్బర్ లాగా, అంటే శోషణ శక్తి అధికంగా ఉంటుంది. ఓకే, రైట్. అందుకనే వేసవి కాలంలో మీరు బ్లాక్ డ్రెస్ కనుక వేసుకుని బయటికి వెళ్ళారనుకోండి, బయట ఉన్నటువంటి వాతావరణంలో ఉన్న వేడి మొత్తాన్ని ఇది ఎక్కువ మొత్తంలో గ్రహిస్తుంది. అందుకని సీజన్ బట్టి డ్రెస్ని కూడా మారుస్తూ ఉండాలి. వేసవి కాలంలో వేసుకోకూడదు బ్లాక్ డ్రెస్ని. మీకు శీతాకాలం కానీ లేదంటే వర్షాకాలం ఏదైతే ఉంటుందో అలాంటి టైంలో నువ్వు వేస్తున్నప్పుడు వాతావరణంలో ఉండేటువంటి ఆ వేడిని ఎక్కువ మొత్తం అబ్జార్బ్ చేసి శరీరాన్ని కొంచెం ఎక్కువ వేడిగా ఉండేటట్టుగా చేస్తుంది. నెక్స్ట్ తెలుపు అనేటువంటిది దీని మీద సూర్యుడి నుంచి వచ్చేటువంటి కిరణాలు ఎప్పుడైతే పడతాయో ఆటోమేటిక్గా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాయి. అంటే ఇక్కడ ఎక్కువ పరావర్తనం అనేటువంటిది జరుగుతుంది. పరావర్తనం. ఓకే, అధిక మొత్తంలో పరావర్తనం జరిగి ఈ బాడీ అనేటువంటిది, ఈ వస్తువు అనేటువంటిది వేడెక్కకుండా ఆ తరంగాల్ని వెనక్కి పంపించేస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ మృదువైన ఉపరితలం అంటున్నాడు. మృదువైన ఉపరితలం. ఒక మృదువైన ఉపరితలానికి గరుకుగా ఉండేటువంటి ఉపరితలానికి మధ్య చాలా తేడా ఉంది. అదేంటంటే మృదువైన ఉపరితలం ఎక్కువ మొత్తంలో పరావర్తనం చేసేసి ఈ వస్తువుని ఎక్కువ ఉష్ణాన్ని గ్రహించకుండా చూసుకుంటుంది. అంటే ఒక చెడ్డ శోషకం లాగా పనిచేస్తుంది అనమాట. చెడ్డ శోషకం లాగా పనిచేస్తుంది. అదే ఇలా గరుకుగా ఉన్నటువంటి తలం దాని మీద కిరణాలు ఇలా పడటం వలన ఒక క్రమమైనటువంటి ఆకృతి లేకపోవడం వల్ల ఏమవుతుందంటే ఈ వస్తువు అనేటువంటిది వేడెక్కే గుణాన్ని కలిగి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ డి అనేటువంటిది తీసుకుంటాం. చెడు శోషకంగా. ఏది చెడు శోషకంగా పనిచేస్తుంది? మృదువైన ఉపరితలం అనేది చెడు శోషకంగా పనిచేస్తుంది. నెక్స్ట్ ఉష్ణాన్ని పరావర్తనం చెందిస్తుంది అంటున్నాడు. అంటే తెలుపు రంగు అనేటువంటిది ఉష్ణాన్ని పరావర్తనం చెందిస్తుంది. అందుకనే వేసవి కాలంలో మనం ఎటువంటి రంగులను వినియోగించాలి అంటే చాలా లేత రంగులని, లైట్ కలర్స్ని వాడాలి. వాటిలో కూడా చాలా ప్రధానమైనది ఈ తెలుపు రంగు అనమాట. సో మనం బొట్టు పెట్టుకుంటూ ఉంటాం. ఈ నుదురు మీద బొట్టు అనేటువంటిది పెడతారు. ఆ బొట్టు పెట్టుకోవడానికి కూడా రీజన్ ఏంటంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి అతినీల లోహిత కిరణాలు, ఇలాంటి తరంగాలు, ఎక్కువ ఉష్ణం అనేటువంటి శక్తి కలిగినటువంటి తరంగాలు మన నుదుటి భాగం మీద కనుక పడినాయి అనుకోండి, సో ఎక్కువ మొత్తంలో ఉష్ణం అనేటువంటిది శరీరంలోకి వెళ్ళిపోతుంది. సో మనకి యోగాలో కూడా మన శరీరం అనేటువంటిది తీసుకున్నట్లయితే షట్ కోణాలు, అంటే ఒక చక్రాలు లాంటివి ఉంటాయి. సో ఇక్కడ కూడా ఒక చక్రం అనేటువంటిది ఉంటుంది. సో దీని ద్వారా శరీరంలోకి ఉష్ణం అనేటువంటిది తొందరగా ప్రయాణం చేస్తుంది. సో అందుకని ఈ భాగాన్ని మూసివేయడానికి బొట్టు అనేటువంటి దాన్ని పెట్టుకుంటారు. ఉన్నటువంటి వాటిలో ద బెస్ట్ కలర్ ఏది అంటే తెలుపు అనేటువంటి దాన్ని పెట్టాలి. ఓకే, సో తెలుపు కాకుండా నలుపు కానీ లేదంటే ఎరుపు పెట్టినా పర్లేదు, కానీ నలుపు ఇలాంటి వాటిని పెడితే ఎక్కువ మొత్తంలో ఉష్ణాన్ని గ్రహించేటువంటి గుణం కలిగి ఉంటుంది. రైట్. సో క్వశ్చన్ నెంబర్ 100కి ఆన్సర్ డి అనమాట. ఇది వీటిలో ఉన్నటువంటి టోటల్ కంటెంట్. థ్యాంక్ యూ.